నాకు స్పెషల్ అండ్ మీరు చూసారు మీకు కూడా ఒక స్పెషల్ గెస్ట్‌ని తీసుకొచ్చాను. ఆయన పేరు చెప్పడానికి నాకు ముందు స్వెటింగ్ వస్తుంది. ఆయన ఎవరో కాదు లెజెండరీ ఫార్మర్ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ పీవీ రమణ్ సార్. పీవీ రమణ అంటే ఒక బ్రాండ్ మార్క్ సార్ మన ఇండియన్ వాలీబాల్‌కి. అప్పట్లోనే 1986లోనే ఒక బ్రాండ్ మార్క్. సార్ అసలు ఈ వాలీబాల్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? ఫస్ట్ యాక్చువల్‌గా నేను వాలీబాల్ చూస్ చేసుకోలేదు. 2000లో మీకు అర్జున అవార్డ్ వచ్చింది సార్. అండ్ వాలీబాల్‌లో ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ 23 మెంబర్స్‌కే అర్జున అవార్డులు వచ్చినాయి. అందులో వన్ ఆఫ్ ది మీరొకళ్ళు సార్. సార్ ఎలా అనిపించింది సార్ అసలు అర్జున అవార్డు మీకు రావడము, తీసుకోవడము ఎలా అనిపించింది సార్ మీకు అసలు? చాలా ప్రెస్టీజియస్ అవార్డు అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండి. యాక్చువల్గా నాకు అర్జున అవార్డు అప్పుడే ఇవ్వాలి. నా పర్ఫార్మెన్స్ బట్టి 86 తర్వాత 90 లోపలే ఇచ్చేయాలి. కానీ కొన్ని తెలియదేముంది, కొన్ని అటు ఇటు ఉంటాయి. ప్లస్ ఫెడరేషన్ ఎవరిని రికమెండ్ చేస్తుంది ఏమిటి ఇవన్నీ వీడియోస్‌లో కూడా చూసాను సార్ మీ పాత మ్యాచెస్ వీడియోస్‌లో. అసలు మీ జంప్ కానీ, మీరు బ్లాక్ చేసే విధానం కానీ, ఇంకొకటి మీరు స్మాష్ కొట్టడం కానీ అసలు టాప్ నాచ్ టెక్నిక్స్ సార్ అవన్నీ. సార్ ఇవన్నీ కూడా ఆ కోచెస్ ట్రైనింగ్‌లోనే మీరు ఇంప్రూవ్‌మెంట్ అయిందా సార్ మీకు అది? అంత ట్రైనింగ్ ప్లస్ ఎందుకంటే అప్పట్లో వెయిట్ ట్రైనింగ్స్ అని అప్పట్లో ఆ టెక్నిక్స్ ఆ దీంతోనే వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు మేమందరం అబౌవ్ ఐ థింక్ 6 ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు తప్పించి అందరం 6 అబౌవ్ ఉండేవాళ్ళం. ఇండియాకి ఐకాన్ అండ్ వరల్డ్కి బ్రాండ్ మార్క్ ఫర్ బ్యాడ్మింటన్ సార్. సార్ అయితే సింధులో మీరు ఫస్ట్ ఎప్పుడు సార్ స్పాట్ చేసింది లైక్ తను బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వబోతుంది అన్నది అవుతుంది కూడా అనేసి ఎప్పుడు సార్ మీ మైండ్లో స్పాట్? అట్ ద ఏజ్ ఆఫ్ 10 బికాస్ సింధు పట్టుదల అట్ ద ఏజ్ ఆఫ్ 10-11లో నాకు తెలుసు ఈ అమ్మాయి 100% ఫస్ట్ మన స్టేట్కి అయితే ఆడుతుంది, ఇండియాలో ఒక లెవెల్కి వస్తుంది. సింధు విషయంలో మీకు బెస్ట్ మూమెంట్ ఏది సార్? స్విస్లో అయింది, నేను మర్చిపోలేను. స్విట్జర్లాండ్. ఓకే. సో 21-7 ఆ తక్కువ స్కోర్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో ఈ రోజు వరకు ఎవరు లేరు. రికార్డ్ సెటర్ అది. సో 5 వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ వచ్చినాయి సింధుకి. సో దట్ వాస్ బెస్ట్ మూమెంట్ ద వే షీ ప్లేడ్. ఇప్పుడు సిల్వర్ కొట్టిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చారా సార్? ఒలింపిక్స్లో సిల్వర్ సింధు ఒలింపిక్స్ గెలిచిన తర్వాత సో నాకు ఒక ప్రమోషన్ వచ్చింది సీనియర్ స్కేల్ కూడా. ఒక 1 మంత్ ఎఫెక్ట్ అయిన తర్వాత నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చాను. హాయ్ హలో నమస్తే, నేను మీ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక నాకు స్పెషల్ అండ్ మీరు చూసారు మీకు కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఆయన పేరు చెప్పడానికి నాకు ముందు స్వెటింగ్ వస్తుంది. ఆయన ఎవరో కాదు లెజెండరీ ఫార్మర్ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ పీవీ రమణ్ సార్. సార్ హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. సార్ నాకు ఫస్ట్ అయితే టెన్షన్ వస్తుంది సార్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి. సార్ అంత ఆల్ ఓకేనా సార్? ఆల్ గుడ్ సార్. అసలు పీవీ రమణ అంటే ఒక బ్రాండ్ మార్క్ సార్ మన ఇండియన్ వాలీబాల్కి. అప్పట్లోనే 1986లోనే ఒక బ్రాండ్ మార్క్. సార్ అసలు ఈ వాలీబాల్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? ఫస్ట్ యాక్చువల్గా నేను వాలీబాల్ చూస్ చేసుకోలేదు. నేను హైదరాబాద్లో షిఫ్ట్ అయినప్పుడు సో 1967 ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. నిడదవోల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ ఆయన. దెన్ ఐ కేమ్ టు మై ఎల్డర్ బ్రదర్ ఇక్కడ ఐడిపిఎల్ కాలనీ బాలనగర్. అప్పుడు నేను సెయింట్ జాన్స్ స్కూల్ స్టూడెంట్ సికింద్రాబాద్. సో ఆ రోజుల్లో స్పోర్ట్స్ అంటే పేరెంట్స్ అంతా మీకు అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఏంటంటే ఎస్పెషల్లీ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఎలా అనేవాళ్ళు అంటే, అరే స్పోర్ట్స్ ఆడ ఏం చేస్తావు, స్పోర్ట్స్ ఏమన్నా మనకి ఎంత తిండి పెడతాయా, ఈ విధంగానే మాట్లాడేవారు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో. అవును సార్. ఈ రోజుల్లో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అనుకోండి. సో 10th వరకు ఏం లేదు. ఇంటర్మీడియట్లో కూడా నేను ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ న్యూ సైన్స్ కాలేజ్ అమీర్పేట్ సార్. సో అప్పటి వరకు కూడా నేను కాలనీలో స్పోర్ట్స్లో అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడిని. హై జంప్ కానీ, దెన్ క్రికెట్ బాగా ఆడేవాడిని, దెన్ వాలీబాల్ అప్పుడప్పుడు ఆడేవాడిని. ఎందుకంటే టేబుల్ టెన్నిస్, ఈ కాలనీ స్పోర్ట్స్ అన్నీ ఇవే ఉండేవి ఎక్కువ. సో బాల్ బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడా. బాల్ బ్యాడ్మింటన్ చాలా ఎక్కువ ఆడా నేను ఈ వాలీబాల్ కన్నా స్టార్టింగ్లో అప్ టు ఇంటర్మీడియట్ వరకు. సో వాలీబాల్ అనేది ముట్టుకోవాలా, ఏదో నవ్ అండ్ దెన్ అన్నట్టుగా ఆడేవాడిని. సో ఇంటర్మీడియట్ తర్వాత దెన్ ఐ వెంట్ టు విజయవాడ. సో అక్కడ వాలీబాల్ స్టార్ట్ చేశాను. 1981 నవంబర్ 82లో స్టార్ట్ చేశాను అనుకోండి. ఓకే సార్. సో విత్ ఇన్ నో టైమ్ బికాజ్ ఆఫ్ జంప్ ఉంది, నాకు హైట్ ఉంది. సో బికాజ్ ఆఫ్ ఆల్ ది స్పోర్ట్స్ చిన్నప్పుడు మల్టీ స్పోర్ట్స్ ఆడాం కాబట్టి సో దానివల్ల ఎజిలిటీ బాగుండేది.
సో దాంతో తొందరగా పికప్ అయిపోయి వితిన్ 1 year నేను జూనియర్ డిస్ట్రిక్ట్ జూనియర్ నేషనల్స్ ఆడాను. సో ఐ స్టిల్ రిమెంబర్ వికారాబాద్ వచ్చి ఆడాను అనమాట ఫస్ట్ స్టేట్ ఛాంపియన్షిప్ స్టేట్ ఛాంపియన్షిప్. ఓకే జూనియర్స్లో. ఓకే సార్. సో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసి సార్ నేను అప్పుడు విజయవాడ వెళ్ళిపోయాను కాబట్టి అక్కడి నుంచి రిప్రజెంట్ చేయాలి. సో అక్కడ నా గేమ్ చూసి దెన్ స్పోర్ట్స్ హాస్టల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో. స్పోర్ట్స్ హాస్టల్కి రండి, మీకు చాలా ఫ్యూచర్ ఉంది అని అప్పట్లో కోచెస్ నరసింగం రెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి, ప్రమోద్ రెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. సో కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడ అమ్మగారి దగ్గర ఉంటూ మళ్ళీ అక్కడ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇవన్నీ మళ్ళీ ఇబ్బందులు అనేసి నేను ఇంకా లేదు నేను రానండి అని అక్కడే కంటిన్యూ చేసి నెక్స్ట్ ఇయర్ సీనియర్ నేషనల్స్ ఈ విధంగా ఇయర్ బై ఇయర్ నేను ఓకే చాలా తొందరగా పైకి వచ్చేసాను వాలీబాల్లో. సార్ ఏ ఏజ్లో ఉన్నప్పుడు సార్ ఫాదర్ చనిపోయారు? నేను ఆల్మోస్ట్ లైక్ 3 years అండి. అప్పుడు ఆ తర్వాత నుంచి మిమ్మల్ని ఎవరు చూసారు సార్? మా పెద్ద అన్నయ్య ఇక్కడ ఓకే సార్. ఆయన హైదరాబాద్లో ఉండేవారు? ఐడిపిఎల్ కాలనీలో ఓకే సార్. 2 అన్నయ్యలు ఉండేవారు, బట్ మా పెద్ద అన్నయ్య దగ్గర ఉండేవాళ్ళం మేము. ఓకే సార్. అండ్ ప్రాపర్ వచ్చేసి ఏలూరా సార్ మీది? ఏలూరు, కానీ అస్సలు ప్రాపర్ కాట్రెన్ కాన్ అని అంటున్నారు. సమ్ అమలాపురం ఇంటీరియర్ ఎప్పుడు. ఓకే. నేను ఫాదర్ ఉద్యోగం వల్ల సో ఇటు ఓకే నిడదవోలు అట్లా షిఫ్ట్ అయ్యాం ఆయన ఉద్యోగం బట్టి. తర్వాత ఏలూరులోనే మమ్మీ వాళ్ళు ఏలూరు అనుకుంటా. ఓకే సార్. ఫాదర్ అటు. సార్ అయితే చాలా తక్కువ స్పాన్లోనే మీరు స్టేట్లు ఇవన్నీ రిప్రజెంట్ చేశారు. అండ్ యంగ్ ఏజ్లోనే 23 yearsలోనే మీరు ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అయిపోయారు ఇండియన్ వాలీబాల్కి కదా సార్? 1986లో ఆడారా సార్ మీరు? అది ఇండియాకి 84 జూనియర్ ఇండియా ఆడా సౌదీలో. 1984లో సార్ ఏషియన్ ఛాంపియన్షిప్. సార్ 1986 సీనియర్ ఇండియా ఆడేసి. సీనియర్ ఇండియా ఫస్ట్ డెబ్యూటెంట్ మ్యాచ్లు అవి. ఇంకా మీకు 86 అనేది ఇండియాకి డెబ్యూటెంట్ చేయడం. దానికి ముందు ఇక్కడ ఆల్విన్ గోల్డ్ కప్ అని, దాని బయట కొన్ని టోర్నమెంట్స్కి రష్యా వెళ్తామని బై టోర్నమెంట్లు. కానీ అఫీషియల్ గా అయితే కనుక ఇదే 86 23. సార్ అది రికార్డా సార్? లైక్ యంగెస్ట్ ఏజ్ లో ఏమన్నా డెబ్యూటెంట్ చేసినట్టు ఏమన్నా రికార్డ్? నాకు అంత ఐడియా లేదు కానీ అండి, బట్ మీరే చిన్నోళ్ళు టీంలో వన్ ఆఫ్ ది యంగెస్ట్. నాతో పాటు అప్పట్లో కరీముల్లా నాకన్నా ఏజ్ లో పెద్దోడే సార్. సుఖ్పాల్ సింగ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, కీర్తేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. మేము నలుగురమే. మిగతా వాళ్ళందరూ మీకు జిమ్మీ జార్జ్ ఇస్ వన్ ఆఫ్ ద లెజెండ్, ఇండియన్ క్యాప్టెన్ ప్లస్ మీకు అప్పుడు సిరిల్ ఉండేవాడు క్యాప్టెన్ కింద. ఓకే. సో మీకు ఉదయ్ కుమార్ సార్, జి శ్రీధర్, అప్పటికే వీళ్ళందరూ ఏషియన్ గేమ్స్ ఆడినోళ్ళు 82లో కూడా. దెన్ దలీల్ సింగ్, అబ్దుల్ బాసిద్ ఫ్రమ్ ఇక్కడ. అవును, హైదరాబాద్ నుంచి. సిరిల్ ఫ్రమ్ కేరళ. సిరిల్ ఉదయ్ కేరళ, రైట్. సో నెక్స్ట్ దలీల్ సింగ్ ఏమో హర్యానా సార్, శ్రీధర్ ఏమో తమిళనాడు. సో మేము ఒక 5 మా జూనియర్ బ్యాచ్ నుంచి సందీప్ శర్మ, నేను, సుఖ్పాల్, కరీముల్లా అండ్ కీర్తేష్ ఒక 5 జూనియర్ బ్యాచ్ నుంచి వచ్చాం. యంగ్ ప్లేయర్స్. దెన్ వీళ్ళలో కూడా నేను కొంచెం జూనియరే అనుకుంటున్నా వీళ్ళలో కూడా. సో మీకు తర్వాత వీళ్ళు సిరిల్ కానీ, జిమ్మీ జార్జ్, ఉదయ్ కుమార్, శ్రీధర్, బాసిద్, దలీల్ సింగ్. రైట్ సార్. అయితే 1986 ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ జపాన్ ఉండేది సార్. అవును. మీరు బ్రోంజ్ మెడల్ మ్యాచ్ జపాన్ తోటి సార్. అసలు 1986 వాలీబాల్ అంటేనే, ఆ టైంలో వాలీబాల్ అంటేనే టవరింగ్ హైట్స్ అని, పవర్ స్ట్రైకర్స్ అని, అసలు నెంబర్ 1 అథ్లెట్స్ ఉండేటోళ్ళు సార్ మీ వాలీబాల్లో. సార్ ఎలా అనిపించింది సార్ ఆపోజిట్ టీం వాళ్ళు అంతంత హైట్ ఉన్నప్పుడు? మీరు ఎలా అనిపించింది సార్? హైట్ ప్లస్ వాళ్ళ డిఫెన్స్ టెక్నిక్స్ వాళ్ళవి కొంచెం అడ్వాన్స్గా. ఇప్పుడు ఈ రోజు కూడా చూసుకుంటే అన్ని గేమ్స్లో కూడా కొంచెం అడ్వాన్స్గా వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత మనం బయట నుంచి కోచెస్ని తీసుకొచ్చి, ఆ రోజుల్లో మనకి రష్యన్ కోచ్ని తీసుకొచ్చారు. ఓకే సార్. అనతోలి అనేసి బల్షేవ్ సమ్ ప్లేయర్, సో కోచ్ ఆయన. సో ఆయన ఉండి హీ యూస్ టు రియలీ లవ్ మీ కోచ్. ఓకే సార్. ఇతను చాలా మంచి స్పీడ్ ఉంది, ఇతను ఫస్ట్ టెంపోగా రైజింగ్ స్పీడ్ బాల్స్, అటాక్ బాల్స్ కొడతాడు, షార్ట్ పాసెస్, ఇతను మీకు మంచి ఉపయోగపడతాడు ఈ ప్లేయర్ అనేసి నన్ను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు ఆయన. నేను మర్చిపోలేను. సో ఆయన ద్వారానే ఒక విధంగా టీంలో ఉన్నానేమో నా స్పీడ్కి అనేసి నేను అనుకుంటా. ఆయన్ని ఈ రోజు వరకు పేరు మర్చిపోలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. సార్ అది వీడియోస్లో కూడా చూశాను సార్, మీ పాత మ్యాచెస్ వీడియోస్లో.
అసలు మీ జంప్ కానీ, మీరు బ్లాక్ చేసే విధానం కానీ, ఇంకొకటి మీరు స్మాష్ కొట్టడం కానీ, అసలు టాప్ నాచ్ టెక్నిక్స్ సార్ అవన్నీ. సార్ ఇవన్నీ కూడా ఆ కోచెస్ ట్రైనింగ్‌లోనే మీరు ఇంప్రూవ్‌మెంట్ అయిందా సార్ మీకది? అంత ట్రైనింగ్ ప్లస్ ఎందుకంటే అప్పట్లో వెయిట్ ట్రైనింగ్స్ అని అప్పట్లో ఆ టెక్నిక్స్ ఆ దీంతోనే వెళ్ళేవాళ్ళు. హ్మ్. సో అప్పుడు మేమందరం అబౌవ్ ఐ థింక్ 6 ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు తప్పించి అందరం 6 అబౌవ్ ఉండేవాళ్ళం అనమాట. హ్మ్. సో దానికి ముందు మేము ఇక్కడ 1986 బిఫోర్ గోయింగ్ టు ఏషియన్ గేమ్స్ ఒకటి ఆల్విన్ గోల్డ్ కప్ అని ఇందిరాగాంధీ ఆల్విన్ గోల్డ్ కప్ అని ఇక్కడ మేము హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో ఆడాము, లాల్ బహదూర్ స్టేడియంలో. ఓకే సార్. సో దట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్. హ్మ్. అక్కడే టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అక్కడే అనుకున్నారు ఇంకా ఎస్ దిస్ ఫెలో విల్ బి సెలెక్టెడ్ ఫర్ ఇండియా. ఇండియా అనేసి. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇక్కడ. సో దీని తర్వాత విజయవాడ వెళ్ళి ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాము రష్యన్ టీంతో. హ్మ్. దాని తర్వాత డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడి నుంచి పటియాలాలో కోచింగ్ క్యాంప్ వచ్చి అటు నుంచి అట్టే మళ్ళీ 86 ఏషియన్ గేమ్స్కి వెళ్ళిపోయాం. ఓకే. సరే దీన్ని బట్టి చూసుకుంటే 1982లో స్టార్ట్ చేసి 1986కి ఇండియాకి ఆడేశారు. అంటే 4 ఇయర్స్ స్పాన్‌లో క్విక్కెస్ట్ స్పాన్ అని కూడా చెప్పచ్చు సార్. ఇప్పుడు ప్రెజెంట్ పోల్చుకుంటే అప్పట్లో మీరు చాలా త్వరగా ఆడినట్టే. అవును. అలా అనేసి వాలీబాల్‌కి ఏమైనా క్రేజ్ తక్కువ ఉండేదా సార్ అప్పట్లో? లేదు లేదు అప్పట్లో చాలా బాగుండేది. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య కొన్ని టోర్నమెంట్స్ అవట్లేదు కానండి, అప్పట్లో చాలా ఎక్కువ అయ్యాయి. వాలీబాల్‌కి. వాలీబాల్ ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హ్మ్. మనకి ఎల్ వెంకటరామరెడ్డి గారు ఉండేవారు ఆ రోజుల్లో, సార్. సెక్రటరీగా ఉండేవారు ఆయన. హ్మ్. ఆయన వల్లే అసలు వాలీబాల్ వచ్చింది. ఇప్పుడు వరకు ఉందా అని అనిపిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కనుమెరుగైనట్టు అయిపోయింది వాలీబాల్ ఇప్పుడు. ఆయన Okay. పాపం ఒక వెస్పా వేసుకుని హ్మ్. అసలు స్టేడియము, దెన్ విపిజి గ్రౌండ్, అవసరమైతే ఇటు రైల్వే గ్రౌండ్ దగ్గరికి ఇట్లా తిరుగుతూ, దెన్ రాజా బహదూర్ ఒకటి కాలేజ్ ఉంది అక్కడ నాంపల్లి దగ్గర హ్మ్. సైడ్. అవును. అవును. సో అక్కడ టోర్నమెంట్లు పెడుతూ డెక్కన్ క్లబ్ టోర్నమెంట్, డెక్కన్ క్రానికల్ టోర్నమెంట్ అని వేరియస్ టోర్నమెంట్స్ ఆయన ఒక్కడే చేసేవాడు. హ్మ్. ఆ రోజుల్లో నో డౌట్ ప్రైజ్ మనీ ఏమి ఉండేది కాదు, అవును. ఏదో చిన్న చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చేవాడు. కానీ లీగ్ అని పెడతాం అంటే వాలీబాల్ లైమ్ లైట్లో లైఫ్లో ఉండి అందరూ ఆడుతూ ఉండేవారు, మంచి రికగ్నైజేషన్ ఉండేది. ఆడే రోజుల్లో పబ్లిక్ కూడా వచ్చి చూసేవాళ్ళు. హ్మ్. రాను రాను ఇప్పుడు అంతా లేదు. హైదరాబాద్లో ఏం లేదు. లేదు లేదు సార్. అయితే ఈ 1986 ఏషియన్ గేమ్స్ గురించి మాట్లాడుకుందాం సార్. దీంట్లో కొన్ని పవర్ హౌసెస్ టీమ్స్ అనేసి కొన్ని ఉన్నాయి సార్. లైక్ చైనా, అవును. సౌత్ కొరియా, జపాన్. ఈ టీమ్స్ పవర్ హౌసెస్ టీమ్స్ అనేవారు సార్. ఈ టీమ్స్ ఎగ్నెస్ట్గా మనం కంపీట్ చేసేటప్పుడు మీ డ్రెస్సింగ్ రూమ్లో కానీ మీ టీంలో అట్మాస్ఫియర్ ఎలా ఉండేది సార్? అట్మాస్ఫియర్ అంటే మాకు మేము కూడా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం. మా అటాక్ బాగుండేది, స్పీడ్ బాగుండేది. సందీప్ శర్మ సెంటర్ బ్లాకర్గా ఉండేవాడు, ఉదయ్ కుమార్ ఒకడు. హ్మ్. సో మాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది గెలవచ్చు అనేసి, నో డౌట్. కొంచెం టాక్టిక్స్లో బ్యాక్ లైన్ అటాక్లో వాళ్ళు కొంచెం గొప్పగా ఉంటారు అన్న ఇది ఉండేది, స్పీడ్లో కానీ డిఫెన్స్లో కానీ. కానీ మా బ్లాకింగ్ బాగుండేది. అండ్ మాకందరికన్నా కొంచెం మంచి బలం ఏంటయ్యా అంటే జిమ్మీ జార్జ్. హ్మ్. అప్పుడే ఇటలీలో ఆడొచ్చాడు అండ్ ఈజ్ ఎక్సెప్షనల్. ఆ రోజుల్లో ఇటలీలో ఆడుతున్నాడు బయట క్లబ్స్కి అంటేనే, యూరోప్లో ఆడతామంటే ఇంకా వాలీబాల్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. హ్మ్. సో ఆయన ఒకడు ఉన్నాడు. సో బ్యాక్ లైన్ అటాక్ స్ట్రాంగ్ ఉంది, ఫ్రంట్ లైన్లో అటాకింగ్ బాగుంది, పవర్ బాగుంది. సో వీ హ్యాడ్ సమ్ కాన్ఫిడెన్స్ మనం చెయ్యొచ్చు, గెలవచ్చు అనేసి. సో అదేవిధంగా కష్టపడ్డాం. సో వీ గాట్ ఎ గుడ్ ఛాన్స్ అగేన్స్ట్ జపాన్ అండ్ వీ కుడ్ అయిపోయింది. అయిపోయింది ఇంకా. అదే దాని తర్వాత మీకు ఈ రోజు వరకు వాలీబాల్ మెడల్ లేదు ఏషియన్ గేమ్స్. లేదు లేదు సో మీరు అర్థం చేసుకోవచ్చు సార్. సో అంత ఈజీ కాదు. అవును. బట్ ఇప్పుడున్న పిల్లలు కూడా కష్టపడుతున్నారు. నేను అప్పుడప్పుడు వెళ్ళి ప్రీమియర్ లీగ్ ఇది వాలీబాల్ చూస్తాను, అవును. ప్రైమ్ వాలీబాల్ లీగ్. ప్రైమ్ వాలీబాల్. అవును సార్. సో సార్ అయితే ఇప్పుడు ఈ రైల్వేస్ జాబ్ ఎప్పుడు ఇచ్చారు సార్ మీకు? నేను రైల్వేస్లో అండి జూనియర్ నేషనల్స్ కాన్పూర్లో ఆడాను. సో దానికి ముందు యూనివర్సిటీస్ కూడా ఆడాను. సో కాన్పూర్లో మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది, సార్. సిల్వర్ మెడల్. అయితే వి లాస్ట్ తమిళనాడు, ఎవరితో ఓడిపోయాం. హ్మ్. సో నామ్స్ ప్రకారంగా అప్పుడు రైల్వేస్లో 1983 మార్చ్లో నన్ను తీసుకున్నారు. అంటే మీరు ఏషియా గేమ్కి రిప్రజెంట్ చెయ్యక ముందే మీకు జాబ్ వచ్చింది? ఓకే సార్. అది కూడా యంగ్ ఏజ్లోనే, అంటే 20 years 1983 సార్?
20 years 20 ఇయర్స్కి వచ్చింది. బికాజ్ నాకు చాలా అంటే అప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, ఇంకా అవ్వలేదు. బికాజ్ ఫాదర్ లేరు, జాబ్ నెసెసిటీ ఉంది కాబట్టి నాకు కావాల్సింది ఆ రోజుల్లో రైల్వేలో డివిజన్ పోస్టింగ్, విజయవాడలో పోస్టింగ్ ఇస్తాం అనేది అక్కడ జరగల. ఓకే సార్. సో నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చి నాకు ఇంటి దగ్గర కావాలంటే అక్కడే ఇచ్చారు. అండ్ దాని తర్వాత మళ్ళీ 86లో నాకు డబుల్ ప్రమోషన్ ఇచ్చేసి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చేసారు స్పోర్ట్స్ వలన. సో నేను అప్పటి నుంచి 82 ఒక సంవత్సరం నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఆడాను. 83 నుంచి 2001 ఆల్మోస్ట్ 2001-2 వరకు ఇండియన్ రైల్వేస్కి ఆడా. ఇంకా ఓకే. నేను వన్ ఆఫ్ ది లాంగెస్ట్ అవును వాలీబాల్తో ఉండడం. అవును నేషనల్స్ ఆడతాం. నేషనల్స్లో కూడా నాకు 6 గోల్డ్, 4 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ మేము సెమీఫైనల్ ఫైనల్ ఆడేవాళ్ళం. అది కాక నేను మన ఆంధ్రప్రదేశ్కి నేను నేషనల్ గేమ్స్ అని ఉండే అప్పట్లో. అవును సార్. అవును మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. అవును ఆల్మోస్ట్ నేను 4 నేషనల్ గేమ్స్ ఆడాను. అందులో 3 గోల్డ్, ఓకే, 1 బ్రాంజ్ అనుకుంటా, పంజాబ్లోనే ఎక్కడో. నాకు తెలిసి మెడల్స్ మీ దగ్గర ఒక 30-40 కేజీలు ఉంటాయేమో సార్. ఇప్పుడు ఉంటాయి సార్ మెడల్స్ అంటే వెయిట్ బట్టి ఏముంది కానీ మామూలుగా సార్ మళ్ళీ అనమాట. అంటే లైక్ అప్పటి నుంచి అన్ని మెడల్స్ అన్ని చూసుకుంటే ఈజీగా ఉంటాయి. కానీ సంతోషకరమైన వార్త ఏంటంటే నాకన్నా మా అమ్మాయి ఇంకెక్కువ వేసి. సార్ నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను సార్, మీ అమ్మాయి దగ్గరికి వస్తున్నాను, సింధు దగ్గరికి. సార్ షీఈ్ వరల్డ్ ఐకాన్ సార్, ఇండియాకి ఐకాన్ అండ్ వరల్డ్కి బ్రాండ్ మార్క్ ఫర్ బ్యాడ్మింటన్ సార్. సార్ మీ లెగసీ 1986 ఇండియాకి ఆడేసిన తర్వాత 2000లో మీకు అర్జున అవార్డు వచ్చింది సార్. అండ్ వాలీబాల్లో ఇప్పుడు వరకు చూసుకుంటే ఓన్లీ 23 మెంబర్స్కే అర్జున అవార్డులు వచ్చినాయి. అందులో వన్ ఆఫ్ ది మీరు ఒకళ్ళు సార్. సార్ ఎలా అనిపించింది సార్ అసలు అర్జున అవార్డు మీకు రావడము తీసుకోవడము ఎలా అనిపించింది సార్ మీకు? అసలు చాలా ప్రెస్టీజియస్ అవార్డు అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండి. యాక్చువల్గా నాకు అర్జున అవార్డు అప్పుడే ఇవ్వాలి, నా పర్ఫార్మెన్స్ బట్టి 86 తర్వాత 90 లోపలే ఇచ్చేయాలి. కానీ కొన్ని తెలియదు ఏముంది, కొన్ని అటు ఇటు ఉంటాయి. ప్లస్ ఫెడరేషన్ ఎవరిని రికమెండ్ చేస్తుంది ఏమిటి ఇవన్నీ. అందులో మేము రైల్వేస్ అనేప్పటికీ అంటే ఉన్నట్టుగా చెప్తే కనుక మీకు సార్ సర్వీసెస్లో ఉండి మంచి ప్లేయర్ ఉన్నా, లేకపోతే మీకు రైల్వేస్లో ఉన్నా, డిపార్ట్మెంట్స్లో ఉంటే కొంచెం వాళ్ళు అంత పట్టించుకోరు. అదే స్టేట్ అనుకోండి, స్టేట్లో ఉంటే మా స్టేట్ కదా కంపల్సరీ ఇవ్వాలి నువ్వు అనేది స్టేట్ సెక్రటరీస్ దెబ్బలాడతారు, ప్రమోట్ చేస్తారు కూడా. గవర్నమెంట్ ఆఫీసెస్ వెళ్ళి గట్టిగా ఫెడరేషన్స్తో దెబ్బలాడాలి అంటే అంత ఇదిగా అడగలేరు. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ అసలైన లాజిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే, అమీర్ సింగ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, లేకపోతే సుఖ్పాల్ సింగ్ అని ఉన్నాడు. అమీర్ సింగ్ ఆడలేదు అనుకోండి, తర్వాత ఆడాడు ఏషియన్ గేమ్స్ అని, నాకు జూనియర్ అబ్బాయి. ఓకే. సుఖ్పాల్ సింగ్ అని కొంతమంది ఇంకా ఎస్పెషల్లీ నాతో పోల్చుకుంటే సుఖ్పాల్ సింగ్ అసలు ఏషియన్ గేమ్స్లో లోపల ఆడలేదు, మెయిన్ 6లో ఆడలేదు అబ్బాయి. నేను మెయిన్ 6లో ఆడినోడిని, కానీ నాకన్నా ముందు అబ్బాయికి అర్జున అవార్డు ఇచ్చారు. ఓకే. సో దీని మీద నేను కూడా ప్లస్ చెప్పా కొన్ని ఇంటర్వ్యూస్లో, ఐఎమ్ సో సారీ టు సే ఆడినోడికి రాలేదు కానీ బయట కూర్చున్నవాడికి వచ్చింది. ఇట్లా అంటే ఒక ప్లేయర్కి ఆ బాధ ఉంటుంది కాబట్టి. అవును. ఇప్పుడు అంటే ఎవరు మాట్లాడరు అట్లాగా, వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా, ఎందుకు మనం కాంట్రవర్సీస్లోకి వెళ్ళాలి, లేకపోతే ఎందుకు మనం అగెనిస్ట్ అవ్వాలి అనేసి చాలా తెలివిగా ఉంటున్నారు ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ అందరూ. అవును సార్, కరెక్ట్, చాలా స్మార్ట్. అవును సార్. అప్పట్లో ఏంటంటే కష్టపడి ప్రాక్టీస్ చేస్తాం, కష్టపడి ఆడతాం, ఉన్నట్టుగా మాట్లాడతాం, ఇలా ఉండేవాళ్ళు అనమాట. అంటే నెక్స్ట్ నాకు ఇస్తే ఇచ్చారులే లేకపోతే లేదు, మనం నిజం చెప్తాంలో తప్పు లేదు అన్న భావనలో నేను చెప్పేశాను. సరే సార్, అది ఈ రోజుకి నా కూతురికి అదే చెప్తా, కష్టపడి ఆడాలి తల్లి, నీకు వస్తాయి లేకపోతే రావు, కానీ ఆ విధంగానే ప్రూవ్ చేసుకుంది ఆ అమ్మాయి, కష్టపడింది, ఈరోజు ఈ లెవెల్కి వచ్చింది. అయితే సార్ జాబ్ ఉంది, మెడల్ వచ్చింది, లైక్ అర్జున అవార్డు వచ్చింది, జాబ్ వచ్చింది, రైల్వేస్లో ఏషియన్ గేమ్ మెడల్ కొట్టారు సార్, ఇది అంతా బాగానే ఉంది సార్. అసలు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ మీకు మేడంకి? అసలు లవ్ అని కాదు, బట్ బికాస్ షీ వాజ్ ఆల్సో రైల్వే ఎంప్లాయీ సార్. వాళ్ళది యాక్చువల్గా చెన్నై నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయింది ఆమె, కానీ ఆంధ్రానే.
విజయవాడ. సో తర్వాత ఇలా సంబంధాలు చూస్తున్నారు అంటే ఇట్లా తెలియదు, మామూలుగా మాటల్లో ఇలాగ అనుకుని దెన్ వీ ఇన్ఫార్మ్డ్ అవర్ పేరెంట్స్. సార్. పేరెంట్స్ ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ 85లోనే. 85 నేను నేషనల్స్ ఆడేటప్పుడు పరిచయం, రైల్వేస్కి ఆమె ఆంధ్రాకి ఆడుతున్నాను వచ్చినప్పుడు పరిచయం అయ్యి ఇట్లా అనుకుని దెన్ 85లో చెప్పాం మేము ఇంట్లో. కాకపోతే నాకు ఒలింపిక్స్ ఉంది, సారీ ఏషియన్ గేమ్స్ ఉంది, దెన్ కొంచెం ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా అన్న దీంట్లో నేను కొంచెం టైం కావాలి అని అడిగాను. అప్పటికి పెద్దోళ్ళు మాట్లాడుకుని ఓకే 87లో ఏషియన్ గేమ్స్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సరే అండి వెళ్ళి తాంబూలాలు అవి ఉంటాయి కదా ఇంకా మీకు అన్నీ ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని దెన్ దే ఆర్ ఫిక్స్డ్ వన్ డేట్ అండ్ వి గాట్ మ్యారీడ్ ఇన్ ఇది నెక్స్ట్ మంత్ అనుకుంటా, అదే June 5th. సార్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే మామూలుగా యూజువల్గా మనం చాలా సినిమాల్లో చూస్తాం సార్, అండ్ బయట కూడా చాలా దిక్కులు జరుగుతాయి సార్. ఎలా అంటే మ్యారేజ్ అయిన తర్వాత పుట్టబోయే అబ్బాయికి ఈ పేరు పెట్టుకుందాము, లేదా అబ్బాయి పుడితే ఈ డాక్టర్ చేద్దాము, లేదా అమ్మాయి పుడితే టీచర్ చేద్దాం, ఇలా అనుకుంటారు కదా సార్. అలా మీరు ఏమని అనుకున్నారు సార్? నేను అట్లా ఏం అనుకోలేదండి. బట్ ఫస్ట్ ఐ హ్యాడ్ వన్ బేబీ, దెన్ 88లో పుట్టింది పెద్ద పాప. సో దెన్ అంటే రైల్వే జాబ్ కంటిన్యూ అవుతూ పాపను చూసుకుంటూ దెన్ 95 ఐ గాట్ సెకండ్ బేబీ. ఓకే. సింధు. సో ఇద్దరిని తీసుకొస్తూ అప్పుడు వాళ్ళ అంబిషన్స్ ఎలా ఉండేవి సార్? లైక్ చిన్నప్పుడు చుట్టాలు అందరూ అడుగుతారు సార్, రిలేటివ్స్, పెద్ద అయ్యాక ఏమవుతావు అమ్మా అంటే ఏమనేవారు సార్ ఇద్దరు పాపలు కూడా? అంటే సింధు ఏం మాట్లాడేది కాదు, స్మాల్, బట్ ఎల్డర్ డాటర్ వాజ్ కీన్ ఇన్ బికమింగ్ ఏ డాక్టర్. ఓకే. ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ అవుదాం అనుకుంటున్నా అట్లా అనేసి. సో ఆ విధంగానే ఆ అమ్మాయి చదువుకుంది. షీ గాట్ హర్ సీట్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్. ఓకే. సో ఆ రోజుల్లో ఎంతండి, ₹1,00,000 మెడిసిన్ అయిపోయింది, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ కదా. అవును సార్. సో లైబ్రరీలో చదువుకుంటాం. మ్యాక్సిమం 1.5 lakh, 15,000 సంథింగ్ ఏదో పేమెంట్ ఉండేది గాంధీకి. సో అంత బర్డన్ అనేది అనిపించాల. ఓకే. సో సెకండ్ పాప సింధు, షీ వాజ్ బోర్న్ ఇన్ 95 సార్. దెన్ 2003-04లో స్టార్ట్ చేసింది. ఓకే. సో నేను అప్పటికి ఆడుతూ ఉన్నా, ఇంకా వాలీబాల్ ఆడుతూ ఉండేవాడిని. సో అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రైల్వేస్కి. సో అప్పుడు వచ్చేది 2002, 2001 రెగ్యులర్ గ్రౌండ్ తీసుకెళ్ళేవాడిని ఇద్దరిని. ఓకే. సో అప్పుడు వచ్చి వాలీబాల్ పక్కనే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉండేది, అక్కడికి వెళ్ళేది. అది పెద్ద పాప ఏమో కొంచెం బాస్కెట్బాల్ ఇంట్రెస్ట్, నెట్బాల్ ఇంట్రెస్ట్ అలా చూపించేది. ఓకే. తర్వాత కొంచెం చదువులో పడిపోయి పెద్ద పాప నేను రాన్ డాడీ అనేది, సరేలే అమ్మ అని సింధు వచ్చేది, తీసుకెళ్ళేవాడిని. సార్ అంటే మనం స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, అండ్ అలాగే మన పిల్లలు కూడా ఏదో ఒక స్పోర్ట్ చూసుకుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా సార్? అంటే ఫస్ట్ చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. అంటే జనరల్గా అండి స్పోర్ట్స్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు 100% పిల్లల్ని స్పోర్ట్స్కి పంపిస్తారు. అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి రైట్ ఏ లెవెల్లో ఎలా వరకు ఆడగలిగితే వెళ్తుంది ఏంటి అనేది. కానీ నేను కూడా ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్, కానీ అసలు ఏ లెవెల్, ఇప్పుడు నేను వాలీబాల్ ఆడాను సార్, సింధు అసలు టీమ్ ఈవెంట్స్లో ఆడతాం నాకు ఇష్టం లేదు. అంటే టీమ్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం చెప్పాల్సి వస్తుంది. ప్లస్ ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇప్పుడు ఏ వాలీబాల్కి తీసుకొచ్చా అనుకోండి, పాపకి ఎంత టాలెంట్ ఉండి ఆడినా కూడా వీళ్ళ నాన్న ఉన్నాడు, అర్జున అవార్డు ప్లస్ రైల్వేలో ఇంత పోస్ట్లో ఉన్నాడు కాబట్టి రికమెండేషన్ చేసి పెట్టేస్తాడు. రైట్. ఏ ఉన్నా కూడా మీకు ఇది వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు ఎంతోమంది స్పోర్ట్స్ మెన్ ఆడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా, చాలామంది పిల్లలు వాళ్ళ పిల్లల్ని కూడా అదే స్పోర్ట్లో తీసుకొచ్చినా కూడా సార్ అంత సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారు. నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీబడీస్ నేమ్స్ ఇక్కడ. సో నేను ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కావాలా మనకి, ఒకళ్ళతో మాటలు అవసరమా, ప్లస్ సింధు కూడా అంత ఇంట్రెస్ట్ చూపిలా. అంటే హైట్ ఉంది నాకు తెలుసు, వీళ్ళు ఆడిస్తే ఒక లెవెల్ వరకు తీసుకురాగలను, స్టేట్ లెవెల్ వరకు ఆడించుకోగలం. అవును. కానీ ఇవన్నీ అవసరమా, ప్లస్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇండివిజువల్ అంటుంది, ఓహ్ చాలా సేఫ్, ఐఎమ్ హ్యాపీ అనేసి ఇండివిజువల్ బెటర్ అమ్మా
అని నేను కూడా ఎంకరేజ్ చేశాను. బికాస్ ఇండివిజువల్లో నువ్వు ప్రూవ్ చేసుకో. ఇఫ్ యు ఆర్ నెంబర్ 1 ఇన్ ఇండియా ఆర్ నెంబర్ 1 ఇన్ స్టేట్, నిన్నే సెలెక్ట్ చేస్తారు. అవును. సో ఆ విధంగా ఎక్కడ నేను వెనక తిరిగి చూడలే రైట్. సింధు విషయంలో. అండర్ 10లో విన్నరు, అండర్ 13లో విన్నరు, 15, 17, 16లో విన్నరు. ఆ రోజుల్లో 13, 16, 19 ఉండేది సీనియర్స్. సో అన్నిట్లో విన్నర్ అవుతూ వచ్చింది. 15 ఇయర్స్లోనే ఆమె సీనియర్ నేషనల్స్ కూడా గెలిచిపోయింది సీనియర్స్లో. సీనియర్స్ 15 ఇయర్స్కి. 15 ఇయర్స్కి. సో ఆటోమేటిక్గా దానికి ఆ రోజుల్లోనే ఫస్ట్ బీపీసీఎల్ జాబ్ ఇచ్చేశారు. ఓకే సార్. ఓకే. అంటే స్టైఫండ్ మీద తీసేసుకున్నారు. తర్వాత అంచెలంచెలుగా మొన్న 2016 వచ్చే లోపల పాపకి దే కాల్డ్ ఫర్ మేనేజర్ పోస్ట్ అండ్ మంచి పోస్ట్లో ఉంది. కానీ అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే సిల్వర్ మెడల్ రాగానే ఆయన ఫస్ట్ పిలిచి 3 crores క్యాష్ అవార్డు కానీ లేకపోతే ఇంటి స్థలం అక్కడ ఒక 1000 గజాల అమరావతిలో. దెన్ ఇమీడియట్గా ఆయన డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఫస్ట్ ఆయన చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్ర సపరేట్ అవ్వగానే అదే 14 డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చేస్తాం. సో తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు 5 crores ఆయన అనౌన్స్ చేసి జూబ్లీహిల్స్లో ఆయన కూడా ఒక స్థలం అనౌన్స్ చేశారు. కానీ ఆయన డిప్యూటీ కలెక్టర్ అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఆయన అనౌన్స్ చేశారు. ప్లస్ అనౌన్స్ చేసిన తర్వాత దానికి చాలా ఫార్మాలిటీస్ యూపీఎస్సీ ఢిల్లీ వెళ్ళి పర్మిషన్లు అయ్యి 2017లో అప్రూవ్ అయ్యి వచ్చింది. ఇమీడియట్గా అప్పుడు జాయిన్ అయ్యింది. ఓకే సార్. ఓకే. తర్వాత ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత లేదు ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఒక విధంగా హీఈస్ ద మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు హూ హ్యాస్ బాట్ దిస్ రైట్ డిప్యూటీ కలెక్టర్స్ టు ది స్పోర్ట్స్ ఆఫీసర్స్. లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆయన. దాని తర్వాత శ్రీకాంత్కి ఇస్తాం కానీ లేకపోతే జ్యోతి సురేఖ అమ్మాయి ఆర్చరీ అమ్మాయి కానీ లేకపోతే హాకీ అమ్మాయి కానీ ఇక్కడ సిరాజ్కి కానీ నిక్కత్కి కానీ వీళ్ళందరికీ ఆయన నుంచి వచ్చిందే. రైట్ రైట్. రూట్స్ అన్నీ అక్కడి నుంచి. సింధు గెలిచినందుకు ఒలింపిక్స్లో ఇచ్చారు. తర్వాత ఈ స్పోర్ట్స్ మ్యాన్కి ఈ అడ్వాంటేజెస్ అన్నీ వచ్చినాయి సార్. అయితే సింధులో మీరు ఫస్ట్ ఎప్పుడు సార్ స్పాట్ చేసింది లైక్ తను బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వబోతుంది అన్నది అవుతుంది కూడా అనేసి ఎప్పుడు సార్ మీ మైండ్లో స్పాట్? అట్ ద ఏజ్ ఆఫ్ 10 బికాస్ సింధు పట్టుదల అట్ ద ఏజ్ ఆఫ్ 10-11లో నాకు తెలుసు ఈ అమ్మాయి 100% ఫస్ట్ మన స్టేట్కి అయితే ఆడుతుంది, ఇండియాలో ఒక లెవెల్కి వస్తుంది బ్యాడ్మింటన్లో. ఎందుకంటే అప్పట్లో సైనా సింధు కన్నా ఒక 4-5 years పెద్దది. ఓకే. సో సింధు ముందు నేను క్యాల్కులేషన్ ఎవరెవరు ఉన్నారు, మనం 13లో రాగానే 16లో ఎవరు ఉన్నారు, ఎందుకంటే 13-16 ఆడిచ్చేవాడిని కాబట్టి. ఓకే. సో 16లో వీళ్ళు ఉన్నారు, తులసి సిక్కిరెడ్డి అని ఉంది, సో అరుంధతి ఇట్లాగా నాగ్పూర్ నుంచి. సో నేను అసెస్మెంట్ చేసుకునేవాడిని అసలు బ్యాడ్మింటన్లో ఇండియాలో ఎంతమంది ఉన్నారు. నేహా పండిట్ అని ఒక అమ్మాయి ఉండేది, అదితి అని ఒక అమ్మాయి ఉండేది. ఓకే, వీళ్ళు సింగిల్స్లో. సో సింధు ఈ లెవెల్ ఆడుతుంది, వీళ్ళతో ఈక్వల్గా ఆడుతుంది. సో సిక్కిరెడ్డి ఒక అమ్మాయి ఉండేది మన ఆంధ్రా నుంచి, తెలంగాణ. సో వీళ్ళందరికీ పైన సైనాకి సింధుకి ఒక 4.5-5 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. సో మన అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ ఆడుతుంది అంటే నెక్స్ట్ మన అమ్మాయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మన అమ్మాయి 19 రాగానే 19-20 సైనా విల్ బి 25. సో పీక్లో ఉంటుంది కాబట్టి గ్యారంటీ పట్టుకోవచ్చు. సో ఇండియాలో నెంబర్ 2 ఉండొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎడ్యుకేషన్ చేసుకుంటే ఒక మంచి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరో లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టరో లేకపోతే మంచి ఉద్యోగం వస్తుంది. మనం స్పోర్ట్స్ మెన్ ఐఏఎస్ ఐపీఎస్లకి ఆలోచించలేము, ఎందుకంటే ఇక్కడ ఇంత ఆడుతూ అక్కడ అది కాన్సన్ట్రేట్ చేయలేరు. కరెక్టే సార్. సో దానికి నెక్స్ట్ జాబ్స్ ఏముంటాయి, మంచి ఉద్యోగాలంటే సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు, లేకపోతే మంచి ఒక గవర్నమెంట్ పోస్ట్లోనో లేకపోతే ఆయిల్స్లోనో ఒక మంచి పోస్ట్లో ఉంటే సాటిస్ఫైడ్ అన్నట్టుగా ఆలోచన ఉంటుంది ఎవరికైనా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అదే విధంగా నేను ఆలోచించా. కానీ ఇంత లెవెల్కి వస్తుంది, ఒలింపిక్ మెడల్ గెలుస్తుంది అంటే ఆ లెవెల్కి ఆడినప్పుడు ఒలింపిక్స్ ఆడుతుంది. ఒలింపిక్స్ ఆడేటప్పుడు అండి మనం వీ కెనాట్ సే వీ విల్ విన్. ఎస్, వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ ఇన్ ద ఒలింపిక్స్, వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అనే వెళ్తారు ఎవరైనా. మన అదృష్టం బాగుండి ఇంజురీస్ అవ్వకోకుండా ఆడే రోజు మనకు అన్నీ కలిసి వచ్చి అవతల ప్లేయర్ కొంచెం ఆ రోజు సక్సెస్ అవ్వకపోయినా లేకపోతే
మనం గేమ్లో మనం ఇంకో 10% ఎక్కువ ఆడినా సక్సెస్ అనేది వచ్చింది. షీ గాట్. అవును సార్. సార్ అయితే అసలు ఇదంతా చెప్తున్నారు సార్. కానీ మీరు ఒక పాయింట్ నాకు చెప్పట్లేదు. అసలు ఈ 4 AM రొటీన్ ఏంటి సార్? అసలు 4 AM అనేది ఎలా వచ్చింది అసలు? 4 AM అంటే మార్నింగ్ 5 o'clock ప్రాక్టీస్ అనేవాళ్ళండి. సార్. సో ఫస్ట్ నేను జాయిన్ చేయలే ఇక్కడ. అప్పట్లో లాల్బోర్ స్టేడియంలో ఆడేవారు, ఇండోర్ స్టేడియంలో ఆరిఫ్ దగ్గర. హ్మ్. సో మిస్టర్ గోపిచంద్ ఇక్కడ పెట్టి అందరు రండి, పిల్లల్ని రండి అని, నేను అకాడమీ కడుతున్నాను అని ఆయన ఒక బంచ్ ఆఫ్ ప్లేయర్స్ని రండి, నేను మిమ్మల్ని ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది అకాడమీ అక్కడ, ప్లస్ అప్పుడు ఇంకా అకాడమీ స్టార్ట్ అవ్వలా, హ్మ్. గచ్చిబౌలిలో ఇక్కడ మనకి పెట్టారు ప్రాక్టీస్. ఓకే. అక్కడ ఏదో పిల్లల్ని పిలిచి ఆయన అందరినీ అట్రాక్ట్ చేసుకుని, హ్మ్. అప్పటికే ఆయన ఆల్ ఇంగ్లాండ్ కాబట్టి గెలిచాడు కాబట్టి ఆయనకి ఏమైనా వాళ్ళు షటిల్స్ ఇస్తారు, నేను మేనేజ్ చేస్తాను. అప్పుడు షటిల్సే ముఖ్యం. అవును సార్. అవును. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను అని ఆయన ఈ ప్లేయర్స్ని పిలుచుకుని ఇక్కడ గచ్చిబౌలికి తీసుకొచ్చేవాడు. హ్మ్. అది కూడా ఆర్క్ ఫార్మా అని ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు, పేరు నాకు గుర్తు రావట్లా. ఆ పిల్లలు కూడా ఆడేవాళ్ళు. ఓకే. సో వాళ్ళ నాన్నగారితో రిక్వెస్ట్ చేసి ఒక 1 నెల రోజులు బస్సు, హ్మ్. వాళ్ళ కంపెనీ బస్సు ఓకే. ఓకే. పిల్లలకి. హ్మ్. సో లాల్బోర్ స్టేడియం దగ్గరికి మీరు 4:30 అలా 4:45కో అక్కడ అసెంబ్లీ అవుతే అక్కడి నుంచి బస్సులో మళ్ళీ ఇక్కడికి పికప్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చేవాడు ఆయన. రండి, నేను చెప్తాను హ్మ్. అనేసి. అప్పుడు ఆరిఫ్ గారి దగ్గర ఉన్న వాళ్ళు ఆరిఫ్ గారి దగ్గర ఉన్నారు, హ్మ్. జ్వాల కానీ వేరే పిల్లలు అక్కడ. ఓకే. ఈయన ఎవరినైతే కొంచెం అట్రాక్ట్ చేసుకోగలిగాడో వాళ్ళు చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చారు. అప్పట్లో గోపిచంద్ గారు ఆల్ ఇంగ్లాండ్ గెలిచారు, పెద్ద ప్లేయరు, ఆయన దగ్గర ఆడితే ఉంటుంది కదా. అవును సార్. అవును. సో ఆ విధంగా పిల్లలు ఇటు అట్రాక్ట్ అయిన వాళ్ళు ఇటు. అప్పుడు మా అమ్మాయి ఏంటి, చిన్నపిల్లలు ఎలా ఉంటుందంటే 10 మంది పిల్లలు ఉన్నప్పుడు నేను వెళ్తాను డాడీ, వాళ్ళు వెళ్తున్నారంటే నేను వెళ్తా. కొన్ని రోజులు తీసుకొచ్చి ఇంకా నా వల్ల కాక 1 నెల రోజుల తర్వాత నేను వద్దులేండి, నేను మా రైల్వే గ్రౌండ్లో ఆడించుకుంటాను, లేకపోతే ఆరిఫ్ దగ్గర ఆడతాను అనేసి అలా కొంచెం అప్పుడప్పుడు తీసుకొచ్చేవాడిని ఇక్కడికి. కానీ అప్పట్లో వీరి దగ్గర టామ్ జాన్ అని ఒక కోచ్ని తీసుకొచ్చారు. ఓకే. గోపి గారు. అదేవిధంగా గోవర్ధన్ అని, సియాదత్ అని కొంతమంది ఈ లోకల్ కోచెస్ కూడా ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఐ స్టిల్ రిమెంబర్ దట్ సింధుకి ఓనీల్ ఫంక్షన్ అప్పుడు మనం చేస్తారు కదా, 2005లో ఆ ఫంక్షన్ చేస్తున్నాం. అప్పుడు అంత రాలా. అయితే అప్పుడు ఈ టామ్ జాన్ గారు గోవర్ధన్ని నేను పిలిచాను, నేను ఇన్వైట్ చేసినప్పుడు ఆ గోవర్ధన్ వచ్చాడు, సియాదత్ ఇంకా వేరే అబ్బాయి వచ్చి అన్న టామ్ గారు రమ్మంటున్నారు, మీ అమ్మాయి ఫ్యూచర్ బాగుందని చెప్తున్నారు బ్యాడ్మింటన్లో, షీ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అని చెప్తున్నారు, సో మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అనేసి ట్రిమల్గిరిలో అనమాట. సో నేను మాడిపల్లిలో ట్రిమల్గిరి అప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నాను నేను అక్కడ ఒకటి. ఆ ఫంక్షన్ ఈ 2 గృహప్రవేశము ప్లస్ పాపకి ఓనీల్ ఫంక్షన్ చేస్తున్నాం. వీళ్ళు వచ్చి ఆంటీ మీరు చెప్పండి ఆంటీ అని వైఫ్కి అడిగితే సరే ఇక పిల్లలు కూడా సరేలే మరి అడుగుతున్నారు కదా అంత ఇదిగా అనేసి అప్పుడప్పుడు తీసుకొస్తాము. అలాగా అలవాటయ్యి ఇంకా సింధు కూడా రెగ్యులర్గా వస్తాం మొదలుపెట్టింది అనమాట. ఆ విధంగా జాయిన్ అయింది ఇక్కడ. ఓకే సార్. ఓకే. లేదు అంటే ఐ వాజ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు మనం అన్నం మొత్తం ఉడికిందా అని చూడక్కర్లేదు కదా. అవును. స్టార్టింగ్లోనే చెప్పేవాడు వాడు పట్టుకుని. ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఉన్నాడు సూర్యవంశీ క్రికెట్లో ఈరోజు, వైభవ్ సూర్యవంశీ సార్, చెప్పక్కర్లా. అవును. సో నేను తయారు చేశాను ఆ అబ్బాయిని, లేకపోతే నేను ఇచ్చేసాను అని ఏ కోచ్ కూడా ఇంకా అనలేడు కూడా. లేదు సార్. అప్పట్లో ద్రావిడ్ అని తీసుకున్నాడు ఫస్ట్ దీనికి ఐపీఎల్. అవును. అవును. అవును సార్. ఒక పుష్ లాగా, బికాస్ ఆయన కనిపెట్టాడు ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాడు అని, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ అబ్బాయి అంతటా ఆ అబ్బాయి ప్రూవ్ చేసుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఈరోజు టాప్ క్లాస్ ప్లేయర్. సో అలాగా ప్లేయర్ దగ్గర టాలెంట్ ఉంటే అండి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. కాకపోతే ఆ ఫెసిలిటీస్ ఉండాలి అంతే. షటిల్ అంటే ఇండోర్ కావాలి, టేబుల్ టెన్నిస్ అంటే టేబుల్ ఇండోర్ కావాలి, స్విమ్మింగ్ అంటే ఒక పూల్ కావాలి, క్రికెట్ అంటే అకాడమీస్ ఉన్నాయి, ఎక్కడ ఒక అకాడమీ దగ్గర తీసుకుని ఆడిచ్చేవాడు కావాలి. సో ఆ టాలెంట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కరెక్టే సార్. సో అందుకని ఇక్కడ చాలామంది కోచెస్ ఈరోజు చెప్పుకునేది, ఆ కోచెస్
ఇక్కడి నుంచి ప్లేయర్స్ వచ్చారు కాబట్టి ఆ కోచ్ మీ కొడుకుల్ని కూడా ప్లేయర్ చేసేస్తాడని ఎప్పుడు భ్రమలో ఉండకూడదు. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి అది. సార్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఫస్ట్ మన అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మనం ఆ అబ్బాయికి అంత ప్రోత్సాహం ఇవ్వాలి, రెగ్యులర్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు తీసుకెళ్ళందే చిన్నపిల్లోడిని ఆ 10 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఎలా ఒకడే వెళ్తాడు? సో ఫస్ట్ అబ్బాయి, తర్వాత పేరెంట్స్, తర్వాత మీరు తీసుకెళ్ళాక ఆ కోచ్, ఏ కోచ్ అయినా సరే వీళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ ఉంటే కోచ్ చెప్పింది మీరు ఇంటికి వచ్చి ఆ అబ్బాయితో ప్రాక్టీస్ చేయించుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ లెవెల్కి వెళ్ళగలిగే కెపాసిటీ వస్తుంది. రైట్. అంతేగాని మనం దీపం పెట్టేసి అక్కడ కోచ్ దగ్గర పెట్టేశాను కదా అనేసి అంటే గాల్లో దీపం పెట్టినట్టే. అవును సార్, అవును. అసలు నేను నేర్చుకున్న లెసన్స్ బట్టి నా ఒపీనియన్స్ చెప్తున్నా మీకు. సార్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఇది ఫస్ట్, ఇంట్రెస్ట్ ఉండాలి అని. స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, సైమిల్టేనియస్గా అదే ఇదే అవుతూ ఉండాలి. రైట్. అవ్వచ్చు ప్లేయర్స్, పాపం పేరెంట్స్కి ఆ టైం దొరక్కపోవచ్చు. ఆ టైం స్పేర్ చేయగలిగే పేరెంట్స్ ఉంటేనే మన పిల్లోడు ఎలాగా స్కూల్లో ఎలా చదువుతున్నాడు, ఎవ్రీ సాటర్డే వెళ్ళి చూస్తాం, గ్రౌండ్కి రెగ్యులర్గా వెళ్ళి చూడాలి. వేరే పిల్లలు ఎలా కష్టపడుతున్నారు, మన అబ్బాయి ఎలా కష్టపడుతున్నాడు. రైట్ సార్. ఆ లెవెల్కి ఫస్ట్ క్లాస్ ఆ అబ్బాయి అంత కష్టపడి ఈరోజు విన్నర్ అయ్యాడు, ఆ అబ్బాయి విన్నర్ అయ్యాడంటే ఎలా ఆడుతున్నాడు ఏమిటి, సో మనోడు అలా ఆడుతున్నాడా, ఆ లెవెల్కి రాగలడా, ఆ ఏజ్ గ్రూప్లో ఏంటి, ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ రైట్ సార్ రెగ్యులర్గా మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ సార్. అయితే పాపం మేడం కూడా మీతో పాటు ఆ టైంకి లేచేటోళ్ళు, అండ్ ఫుడ్ కూడా లేదు, మేడం గారు కొంచెం తొందరగా లేచేది, 3:45కి అలా లేచేది ఆవిడ. సార్ అప్పట్లో నేను మాడపల్లిలో ఉండేవాడిని. సార్ 3:45కి లేచి ఆవిడ కొంచెం బ్రెడ్ ఆమ్లెట్, బనానా లేకపోతే కొంచెం స్నాక్ చేసి ఇచ్చేది సింధుకి. లెగిసి పాలు కొంచెం, ఆ రోజుల్లో ఏముండేయండి కార్న్ఫ్లాక్స్, అవును ఇదే ఉండేది, కార్న్ఫ్లాక్స్ పాలు తాగేసి కారులో కూర్చునేది. ఒక్కోసారి కారు, ఒక్కోసారి స్కూటరు, ఒక్కోసారి బస్సు. బస్సుల్లో తక్కువ లేదు. అదే సార్ వాళ్ళు పెట్టారన్నారు కదా సార్. అంటే కానీ అక్కడ వరకు స్కూటర్ మీద రావాలి. ఓకే. మాడుపల్లి టు ఎల్బీ స్టేడియం స్కూటర్ మీద తీసుకొచ్చేవాడిని. నా దగ్గర ఒక చేతక్ ఉండేది, లేకపోతే మేడంది కెనెటిక్ హాండా ఆ రోజుల్లో. ఓకే. యాక్టివా కాదు, హాండా. అవునవును, హాండా కరెక్ట్. సో ఒక్కోసారి నిద్రపోయేది. సో ఇట్లా అన్నమాట. సో చాలా ఫన్నీ ఇవి జరిగినాయి మాకు. అంటే ఆ రోజుల్లో చెప్పుకుంటే ఓహో అనుకుంటారు మీరు. అవును సార్, అవును. సో కెనెటిక్ హాండా నిద్రపోయేది, నిద్రపోతుంటే ముందు నుంచోబెట్టుకుంటే నుంచుంటే ఉండేది, అవునవును, నన్ను పట్టుకుని నిద్రపోయేది. ఓకే. సో నన్ను పట్టుకుని నిద్రపోతున్నా కూడా మీరు నవ్వుతారు ఈరోజు చెప్తే సార్, ఈ బ్యాగ్స్ ఉండేవి కదా, ఈ బ్యాగ్కి మనం హ్యాండిల్స్, ఆ హ్యాండిల్ తీసి పెద్దది దానికి దీనికి మీ నడుముకి కట్టుకునేవాడిని పిల్లని. అంటే అటు ఇటు పడిపోద్దేమో సార్. అంటే నేను తోలుతున్నప్పుడు అవును సార్, అటు ఒరిగినా ఇటు ఒరిగినా చెప్పలేను కదా. అవునవునవును. అంటే ఒక్కోసారి అట్లా. సో అలా కట్టుకుని ఇలా వెనకాల ఉన్న కట్టుకుని బేబీ బ్యాగ్ వేసుకుని వెళ్ళే చూడండి. సింధు పాపం చిన్నప్పటి నుంచి అంతే సార్. సింధు పుట్టిన 6-7 months నుంచి మా రైల్వే దీంట్లోనే వేసేవాళ్ళం. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉండేది, క్యారీ బ్యాగ్ కట్టుకుని పాపని తీసుకెళ్ళి క్రచ్లో దించి మళ్ళీ తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చింది. అదే సార్. సో ఈ విధంగా తీసుకెళ్ళేవాళ్ళం. రైట్. తర్వాత మెల్లిగా నేను కొంచెం కారు కనుక్కొని నేర్చుకున్నాక కార్లు తీసుకొచ్చాను. మెల్లిగా కొంచెం ఓకే ఆడుతుంది పర్వాలేదు అంటే మళ్ళీ అంత మనం చేసుకోలేము కాబట్టి కార్ని గ్యాస్కి మార్పించుకుని. సో మరి రోజు ఆల్మోస్ట్ మీకు 30 kilometers రావాలి, 30 kilometers వెళ్ళాలి, మళ్ళీ 30 రావాలి, మళ్ళీ 30 వెళ్ళాలి. 60 kilometers లేదు, మార్నింగే 60, మళ్ళీ 120 kilometers 120 kilometers అయ్యేది. పాపం కార్లో పడుకునేది. సో అప్పుడు మీకు బేగంపేటలో ఇదంతా మీకు ఫ్లైఓవర్స్. సో కారు ఒకసారి నేను వచ్చేవాడిని, ఒకసారి డ్రైవర్ని పెట్టుకునేవాడిని. సో అతను మెహదీపట్నం మీదుగా వచ్చి లోవర్ ట్యాంక్ బండ్ నుంచి ముషీరాబాద్ నుంచి రైలు మీదుగా మాడపల్లి వచ్చేవాడు. ఓకే. అంటే చుట్టూ తిరిగి. రైట్. అవును. అందులో నేను ఒక్కడనే అంటే మరి పెట్టుకోలేం కదండి ఆ రోజుల్లో, కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. ఇతనికి ఫీజు కూడా ఇవ్వాలి 5,000 రూపాయలు గోపిచంద్ గారికి. ఏ రోజు ఫ్రీగా కోచింగ్ అయితే లేదు. అంటే ఇండియన్ టీంలో వచ్చే వరకు మీకు ఎవరు ఫ్రీగా ఇవ్వరండి, ఎందుకంటే షటిల్ ఖర్చు,
ఇవన్నీ ప్లస్ వాళ్ళ కోచింగ్ ఖర్చు. ఉంటాయి మెయింటెనెన్స్ ఆ రోజుల్లో 5,000 2004 2005లో. అంటే ఈ రోజు మీకు దగ్గర దగ్గరగా 25 నుంచి 30,000 తీసుకుంటారు ఈజీగా. అది తక్కువ మీరు అన్నది. అంటే మంచి ప్లేయర్ ఫ్యూచర్లో పైకి వస్తాడు, నాకు పేరు వస్తుంది అంటే ఇంకా మీరు అన్న ఫిగర్కి వెళ్తారు. లేదు అంటే కొంచెం సపరేట్గా కావాలి అంటే 40,000 50,000 ఈజీగా. ఇంకా ఎక్కువ కూడా జరుగుతున్నాయని తెలిసింది నాకు. అవును సార్, అవునవును. కానీ ఐ డోంట్ వాంట్ కామెంట్ అని లేదు సార్, లేదు సార్. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మార్కెట్ అలా ఉంది కదా సార్, వ్యాపారం అయిపోయింది సార్ స్పోర్ట్ అనేది ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్ అనేది. సార్ అసలు స్పోర్ట్స్ నాలెడ్జ్ లేనోడు కూడా ఒక ఇండోర్ కట్టేస్తున్నాడు, కోచింగ్ పెట్టేస్తున్నాడు. ఆ విధంగా జరుగుతుంది. రైట్. అంటే కొంచెం రిక్రియేషన్కి మన ఐటీ కంపెనీ వాడు పాపం ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. అదొక బిజినెస్, ఒక 500 గంటకి ఇచ్చి అట్లాగా. అవునవునవును. ప్రొఫెషనల్గా ఆడే వాళ్ళకి మాత్రం అది తప్పు సార్. జరుగుతుంది కానీ అంత కరెక్ట్గా జరుగుతుల్లా. అది రైట్. ముందు అప్పట్లో కొంచెం ఆడిచ్చేవారు, ఇప్పుడు ఏంటంటే టోటల్గా కొంచెం అవును ఇదైపోయింది సార్. అయితే సాధారణంగా ఒక కూతురు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత తండ్రికి చాలా గర్వంగా ఉంటుంది సార్, అరే నా కూతురు వెళ్ళిందిరా బాబు అనేసి. ఆ టైంలో కూతుర్ని ట్రైనింగ్కి తీసుకెళ్తూ ఒక పక్కన మీ జాబ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ సడన్గా వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చారు సార్? అంటే నేను పాప 2016 ఒలింపిక్స్ స్టార్ట్ అవుద్ది అన్న ఐడియా నాకు ఉంది. నేను అందుకని 2014 నుంచి ఒలింపిక్స్ వరకు అని 2 years లీవ్ తీసుకున్నా. ఓకే. యాజ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు. ఎందుకంటే చేయలేం మనం అది జస్టిఫై. అవును కరెక్ట్. అందులో స్పోర్ట్స్ ఆఫీసర్ అంటే ప్రతి ఫైలు చూడాలి, రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం చేయలేం కదా, అందుకని నేను లీవ్ తీసుకున్నాను. నేను లీవ్ తీసుకుని పాపతో రెగ్యులర్గా నేనే వచ్చేవాడిని, నేనే వెళ్ళేవాడిని. సో 2014 ఎండింగ్లో అండి, ఆల్మోస్ట్ మీకు సెప్టెంబర్ అక్టోబర్లో పాపకి కాలికి ఫ్రాక్చర్ అయింది. ఓకే. సో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడా సార్ అది? అంటే 14లో. ఓకే. అంటే ఇంకా 2016 ఒలింపిక్స్, 2 years ముందు. సో 2000 ఈ నొప్పితో ఆడుతుంది చెప్తున్నా. పిల్లలు ఎవరు చెప్పరు నొప్పున్నా కూడా, పేరెంట్స్ అందుకే వెళ్ళి కూర్చోవాలి, పిల్లల్ని అబ్జర్వ్ చేయాలని చెప్తుంది నేను. పిల్లలకి ఎప్పుడు ఆడాలి ఆడాలి అనే ఉంటుంది, కానీ ఒక చిన్న ఇంజరీ అవుతే అది అగ్రివేట్ అయ్యి ఏ లెవెల్కి వెళ్తాము, ఎంత అవుద్ది, ఫ్యూచర్ కూడా పోతుంది అని పిల్లలకి తెలియలేదు. రైట్. మనం పేరెంట్స్గా ఉండి ఇమీడియట్గా దాన్ని ఒక ఎంఆర్ఐ తీసుకుని చూసుకుని ఎంత ఇంజురీ ఎంత ఉంది, ఎంత కావాలి రెస్ట్ అని కరెక్ట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఒక ఫిజియోని వీళ్ళని కన్సల్ట్ చేసి టోటల్గా అది నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇందులో. అందుకని చెప్తున్నా పేరెంట్స్కి. సో ఒక ఏసీఎల్ ఎంసీఎల్ ఇలాంటివి అవుతే ఎంత ఉంది, గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, డాక్టర్ని అడిగి తెలుసుకుని తర్వాత ఫిజియోని అడిగి ఎంత రెస్ట్ కావాలి, డాక్టర్ని కరెక్ట్గా సహా పాటించి ఆ 6 months 3 months ఆ రెస్ట్ ఇచ్చి తర్వాత స్ట్రెంథనింగ్ చేసి రావాలి. సో ఇక్కడ ఏం లేదు అంటానే అన్నారు. అది లెఫ్ట్ లెగ్గే నావిక్యులర్ బోన్ దగ్గర ఆల్మోస్ట్ 70% క్రాక్ వచ్చింది బోన్. ఓకే. నేషనల్స్ ఆడుతుంటే విజయవాడలో 2015లో అరే ఇదేంటండి ఇంత క్రాక్ వస్తే ఆడిస్తున్నారు, స్క్రూ వేయాల్సి వస్తుంది అని డాక్టర్ నా ఫ్రెండ్ ఆయన ఓకే చెప్తే అప్పుడు ఆపేసి ఎంఆర్ఐ తీయించి అప్పటి నుంచి జనవరి ఎండ్ నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు పిల్లని ఆడేలా కుర్చీలో కూర్చుని ఏదో ఆడతాము, నేను వేస్తే షటిల్స్ ఆడతాము, అక్కడ బాల్ మీద కూర్చుని అకాడమీలో ఆ విధంగా ఆడిస్తాం జరిగింది. మొత్తం ఇంకా రికవరీ తర్వాత రికవరీ ఆగస్ట్ నుంచి మీకు జూన్ ఐ థింక్ మళ్ళీ మార్చ్ ఏప్రిల్ వరకు ఈ పీరియడ్లో ఆగస్టు ఈ 6-7 monthsలో పిల్ల 23 టోర్నమెంట్లు ఆడింది. ఓకే. ఎందుకు? ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టాప్ 16 ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ ప్లే ఒలింపిక్స్. ఓకే. వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ 16లో ఉండాలి మీరు ఒలింపిక్స్ ఆడాలంటే. అది క్రైటీరియా. అప్పుడే మీకు పంపిస్తారు మన ఇండియన్ టీం గవర్నమెంట్ బయటికి ఒలింపిక్స్ ఆడటానికి. సో అప్పుడు సైనా వచ్చి 8 ఎంతో ఉంది, సింధు 13th ర్యాంక్ వచ్చింది. సైనా ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది, తెలియదు, నాకు ఐడియా లేదు. షీ వాజ్ ఆల్రెడీ క్వాలిఫైడ్. ఓకే. సింధు 13 వచ్చింది. వచ్చి అప్పుడు క్వాలిఫై అయ్యి అప్పుడు వెళ్ళి సిల్వర్ గెలుచుకొచ్చింది. సరే ఎలా ఉండింది సార్ మీకు అప్పుడు సిల్వర్ గెలిచినప్పుడు? సిల్వర్ గెలిచినప్పుడు కన్నా సార్
అరే పిల్లని ఇంతవరకు తీసుకొచ్చా, ఈ టైంలో ఇంజరీ అయిపోయింది, పిల్ల ఫ్యూచర్ ఏంటి అంటే ఆ, అసలు ఆడగలదా లేదా ఒక భయం ఉండింది. చాలా ఉమ్, అరే ఏమైపోయింది ఇట్లాగా ఏంటి అసలు ఎవ్రీ డే నేను ఆలోచించేవాడినండి. కానీ భగవంతుని దయ వల్ల కొంచెం రికవరీ అవుతాము, మనం కరెక్ట్గా ప్రికాషనరీ తీసుకుంటాము. రైట్. దీనివల్ల అండ్ ఆ టైంలో మీరు లీవ్ పెట్టడము. ఇంట్లోనే ఉండి దానికి ఐసింగ్ చేస్తాము డైలీ ఉమ్, 4-5 సార్లు ఐసింగు. ఓకే. ప్లస్ ఎవ్రీ 1.5 మంత్కి వెళ్ళి ఎంఆర్ఐ తీయించి ఎంత అతుక్కుంది, ఆతృత, ఉమ్, ఆ బోన్ అతుక్కుందా, దాని మీద క్యాల్కస్ ఫామ్ అయిందా, ఫామ్ అయింది, ఫామ్ అయిన తర్వాత ఒకసారి క్యాల్కస్ ఫామ్ అవుతే ఇంకా మనం ఆడేసుకోవచ్చు. బ్రేక్ అవ్వదు. ఉమ్, మళ్ళీ అక్కడ అవ్వదు కానీ వేరే చోట ఏమన్నా ఇంజరీ అవుతే అవుద్ది. కొంచెం ఆ క్యాల్కస్ మళ్ళీ ఫామ్ అయింది అంటే ఈ పైన ఇలాగా పెచ్చులా కడత చూడండి, అది అవును. మళ్ళీ గట్టిగా అవ్వాలి, ఉమ్, ఉమ్. అతుక్కోవాలి కదా అవును bone. సార్, అవును అవును. సో ఇది ఈ ఈ ప్రాసెస్ అంతా. Hmm. అందుకని నేను చెప్తున్నా, ఇప్పుడు ఇంజరీస్ అవుతే అసలు ఫస్ట్ ఎంత జాగ్రత్త ఉండాలి అనేది అడిగితే సగం నేనే చెప్పేయగలను, హ్మ్. అన్ని ఎక్స్పీరియన్స్. దాని తర్వాత చాలా ఇంజరీస్ అయినాయి మొన్నటి వరకు కూడా. ఓకే సార్, ఓకే. అయ్యి మళ్ళీ దాని రీహాబ్లు ఎలా చేశారు ఏమిటి, ఇందులో గత 22 సంవత్సరాల నుంచి నేను బ్యాడ్మింటన్ చూస్తున్నా ఇప్పుడు ఉమ్, సింధుని. ఉమ్. మీరు వాలీబాల్ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. వాలీబాల్ టోటల్గా అసలు ఏ ప్లేయర్ ఎక్కడ ఎవరు ఆడుతున్నారు, ఏ మంచి ప్లేయర్ ఉన్నాడు ఏమిటి. మధ్యలో ఏదో 2022లో ఒకసారి నన్ను గవర్నమెంట్ సెలక్షన్స్కి పంపిస్తే వెళ్ళొచ్చాను కానీ ఉమ్, అసలు వాలీబాల్ కన్నా మీరు వరల్డ్లో ఈరోజు ఎవరు టాపు బ్యాడ్మింటన్లో. బ్యాడ్మింటన్లో ఉమ్, ర్యాంకులు ఎవరెవరు ఉన్నారు, ఉమ్, మన అమ్మాయి ఎక్కడుంది మీకు నేను చెప్పేయగలను. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నది ప్లేయర్స్ మనకి తన్వి శర్మ, ఉన్నతి హుడ్డా, అన్మోల్ కరబు, మాలవిక బన్సోద్, వీళ్ళు. తర్వాత ఇక్కడ చరిష్మా అని ఒక అమ్మాయి గెలిచింది, వీళ్ళు ఆడుతున్నారు ఇండియాకి ప్రెసెంట్. దేవికా సిహాగ్, ఆ, బెంగళూరులో ఇంకొక అమ్మాయి ఉంది, అస్సాం అమ్మాయి ఒక, ఈ 6 ఇండియా లెవెల్లో ఒక ఆడుతున్నారు. దాని తర్వాత ఇప్పుడు కింద శ్రేయాన్షి వలిశెట్టి, రామరాజ్ అని ఒక అమ్మాయి ఎవరో ఉంది, అంతే ఒక 6-7 తప్పించి నాకేమీ ఇండియాలో ప్లేయర్స్ కనబడతలేవు. సో దీని తర్వాత మీకు వరల్డ్లో చూసుకుంటే మనకి ఇప్పుడు యాన్సోయాంగ్ ఉంది, నెక్స్ట్ చెన్యూఫీ, వ్యాంగ్జీ, తర్వాత చోచువాంగు, అకానే యమాగుచి, అండ్ రాచరాక్ ఉంది, దెన్ పుత్రి ఉంది, మొన్న సింధు గెలిచింది ఆ అమ్మాయి, వరల్డ్ నెంబర్ 6. అవును. చోచువాంగ్ ఉంది థైలాండ్, తర్వాత తొమాకా మియాజాకి ఉంది, తర్వాత లీ మిషెల్లీ 10 ఉంది, ఇప్పుడు సింధు 11 ఉంది, ఇప్పుడు 10కి వస్తుంది సింధు. వెనకాల ఎవ్రీ వీక్ ట్యూస్డే మారుతాయి, ఇప్పుడు టాప్ 10లోకి వస్తుంది మళ్ళీ సింధు. దాని తర్వాత మీకు కింద ఒకుహారా, కింద అకాచి, ఈ కొంతమంది ఉన్నారు ఇంకా జపానీస్ ప్లేయర్స్ వాళ్ళు. సో మన ఇండియా అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ టాప్ 20లో వచ్చింది, షీ కేమ్ టు 23 22 వచ్చింది, ఉన్నతి హుడ్డా. ఆమె తర్వాతే ఉన్నారు మిగతా వాళ్ళందరు ప్లేయర్లు, అన్మోల్ కరబ్ కానీ వీళ్ళందరూ. సో బ్యాడ్మింటన్లో మీరు ఈ లెవెల్కి రావాలంటే ఎంతో కష్టపడాలి ఇప్పుడు. అవును సార్. అది మరి ఏమి చేస్తారు అనేది తెలియట్లా. ఇప్పుడు సిల్వర్ కొట్టిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చారా సార్? ఒలింపిక్స్లో సిల్వర్ సింధు ఒలింపిక్స్ గెలిచిన తర్వాత సో నాకు ఒక ప్రమోషన్ వచ్చింది సీనియర్ స్కేల్ కూడా. ఒక 1 మంత్ ఎఫెక్ట్ అయిన తర్వాత నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చాను. ఓకే. సో నా వైఫ్ మాత్రం పాపను చూసుకోవాలి కాబట్టి మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం, ఈ ఆదిత్య డిఎస్ఆర్. ఓకే. ఇక్కడికే గచ్చిబౌలిలో, దూరం అవుతుందని 2012లో. తర్వాత వైఫ్ కూడా వెళ్ళి రావాలి ఇబ్బంది అవుతుందని ఆమె కూడా విఆర్ ఇచ్చేసింది 2013లోనే. ఓకే. యాక్చువల్గా నేను 23లో రిటైర్ అవ్వాలి, వైఫ్ 25లో రిటైర్ అవ్వాలి లాస్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ ఆమె ఒక 10-12 ఇయర్స్ ఆమె వదిలేసింది. నేను ఒక 6-7 ఇయర్స్ నేను పిల్ల గురించి వెనకాలే ఉండి దానికి కావాల్సినవి, పిల్లతో కంపెనీ అవుతాము వస్తాము అంతా, నేను ఇంట్లో డైట్ ఏం కావాలి అట్లాగా అనేది ఆవిడ. ఓకే సార్, నాకు 2 బెస్ట్ మూమెంట్లు చెప్పండి సార్. ఒకటి మీ వాలీబాల్ కెరియర్లో ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి, ఒకటి ఇంకా పాప మెడల్ గెలిచినప్పుడనో ఇంకోటనో ఒక బెస్ట్ మూమెంట్. ఆఫ్కోర్స్ వాలీబాల్లో ఒకటి ఏషియన్ గేమ్స్ ఒకటి ఉందండి. ఏషియన్ గేమ్స్ తర్వాత నా బెస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఆడింది చెప్పా కదా మీకు, అల్విన్ ట్రోఫీ. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయాలి అంత స్పీడ్ అంత ఇదిగా ఆడతా అనేసి. ఓకే. సో అది మీకు బెస్ట్ మూమెంట్. బెస్ట్ ప్లస్ అఫ్కోర్స్ నేషనల్ గేమ్స్ గెలిచాము, ఏపీ తరపున ఆడేసి అవన్నీ ఉన్నాయి. కొన్ని 1985 నేషనల్స్ ఒకటి నేను మర్చిపోలేను. ఓకే. ఎందుకంటే
రైల్వేలో సిరిల్, ఉదయ్, రజాక్ వీళ్ళందరూ రైల్వేలో ఉండి రైల్వే వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే. 85లో నేషనల్స్ మేము ఇండియన్ రైల్వేస్కి ఆడుతున్నాం. మీరు ఇంకా రైల్వేస్లో ఉన్నారు అప్పుడు? 85 కదండి, కొత్తగా జాయిన్ అయింది కదా. సో ఆంధ్రా నుంచి నేను, కరీముల్లా, బాలమురళి, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణయ్య 5గురం, ప్లస్ ఒకడు దయారామ్ అని రాజస్థాన్ ప్లేయర్, మిశ్రా అని ఒకడు ఉండేవాడు, సతీష్ అని పంజాబ్ వాడు ఒకడు, ఒక యూపీ వాడు. ఇది ప్లేయర్, చిన్న టీము. అయితే మా కోచ్ అరే రైల్వేస్ ఇంకా ఓడిపోద్ది నేషనల్స్ అనేసి కోచ్ వెళ్ళిపోయాడు. ఒక సీనియర్ ప్లేయర్ ఉండేవాడు టీంలో, ఆయన వెళ్ళిపోయాడు, ఏం గెలుస్తుంది ఈ టీము అనేసి. కానీ ఆ టీము మేము టాప్ టీమ్స్ని కొట్టాం. ఓకే. మేము ఐ థింక్ తమిళనాడు కొట్టాం. తమిళనాడు అప్పట్లో టాప్ టీమ్ తమిళనాడు. దాని తర్వాత ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ మరి కేరళని కూడా కొట్టామా లేదా అనేది. సో ఫైనల్ మేము వీఆర్ ప్లేయింగ్ విత్ హర్యానా. హర్యానా అప్పటికే టాప్ టీమ్. ఇది 1982 నేను నేషనల్స్ ఆడినప్పుడే వాలీబాల్లో హర్యానా వన్ ది టైటిల్. ఇండియన్ రైల్వేస్ని కొట్టింది అప్పుడు. ఇండియన్ రైల్వేస్లో అప్పుడు ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళు 4-5 ఉన్నారు. బాసీదు, సిరిలు, ఉదయ్, రజాక్ వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు. ఆ టీంని హర్యానా కొట్టింది. నెక్స్ట్ ఇయర్ 83లో రైల్వేస్కి వచ్చేసాను నేను. సో 83 రైల్వేస్ కొట్టాం. 84 కూడా రైల్వేసే విన్నర్స్, కాన్పూర్. అప్పుడు సిరిలు, ఉదయ్ వీళ్ళందరూ ఉన్నారు 83, 84. వీళ్ళు 85 వెళ్ళిపోగానే దీన్ని మొత్తం అది ఎవరు కొట్టారు? అది మేమే కొట్టాం. మళ్ళీ మీరే మేమే కొట్టాం. ఓకే. అసలు ఏం కొడతారా అన్న టీమ్ మొత్తం అది హైలైట్. అది అప్పుడే నాకు చూడండి ఏలు. ఓకే. ఏలు ఇదైపోయింది సార్. అప్పుడు ఇప్పటి వరకు మానలేదు సార్, అది మానలా, ఫోల్డ్ అవ్వదా సార్? అది అవ్వదు, ఇట్లాగా ఫోల్డ్ అవ్వదు. సో ఇందులో ఫ్రాక్చర్, ఈఎల్ ఫ్రాక్చర్, ఇక్కడ ఫ్రాక్చరు, ఇది ఫ్రాక్చరు. బ్లాకర్ కదా నేను. అవునవునవును. కానీ నేను 83 నుంచి 83 ఒకటి ఆడలేదు, 82 ఆడాను ఆంధ్రాకి మెయిన్ టీంలో. 83 పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని నేను రైల్వేలో ఆడలేకపోయాను. 84లో పెద్ద ప్లేయర్లు ఉన్నా కూడా నేను మెయిన్ 6 ఆడాను. అప్పుడు జిమ్మీ కూడా ఆపోనెంట్ నాకు కాన్పూర్ నేషనల్స్లో. అక్కడ మేము గెలిచాం. 84 నుంచి నేను ఆడిన 2001, 2002 వరకు ఏ రోజు బయట కూర్చోాలా. ఓకే. కంటిన్యూగా మెయిన్ సిక్స్ ఇండియన్ రైల్వేస్కి. అది ది బెస్ట్. ఇంకా మీకు హర్యానా మీద కొట్టడమే బెస్ట్. ఇది సార్ సింధు విషయంలో మీకు బెస్ట్ మూమెంట్ ఏది సార్? సింధు నాకు నెంబర్ 1 ఇదండి, ఒలింపిక్స్. ద వే షీ ప్లేడ్. ఫస్ట్ సిల్వర్ కొట్టినప్పుడు బెస్ట్ మూమెంట్ సార్. తర్వాత 2019 వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే. అది ఐ హ్యావెంట్ ఎక్స్పెక్టెడ్. 2 బ్రాంజ్ మెడల్స్. తర్వాత 16లో ఒలింపిక్స్ అనేసి వరల్డ్ ఛాంపియన్షిప్ అవ్వాల. 13, 14 2 బ్రాంజ్. 15లో వచ్చి పాపం షీ లాస్ట్ టు కొరియన్ ప్లేయర్, సమ్ జంగ్ పేరు ఉంది గుర్తురావట్లేదు. ఆ అమ్మాయితో ఓడిపోయింది. అక్కడ బ్రేక్ వచ్చింది, అక్కడ పోయింది మెడల్. 16 ఒలింపిక్స్ అని ఆడలేదు. 17 షీ లాస్ట్ టు ఒకుహారా ఫైనల్స్లో. ఆల్మోస్ట్ 2 గంటల మ్యాచ్ అయింది. అవును, చాలా టైట్ ర్యాలీస్ అయినాయి. టైట్. అవును. దెన్ 2018లో షీ లాస్ట్ టు కెరోలినా ఫైనల్స్లో. ఓకే. అండ్ 2019లో సేమ్ ఒకుహారా వచ్చింది. సో అది స్విస్లో అయింది, నేను మర్చిపోలేను, స్విట్జర్లాండ్. ఓకే. సో 21-7, 21-7. ఆ తక్కువ స్కోర్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో ఈ రోజు వరకు ఎవరు లేరు. రికార్డ్ సెటర్ అది. సో 5 వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ వచ్చినాయి సింధుకి. సో దట్ వాజ్ బెస్ట్ మూమెంట్, ద వే షీ ప్లేడ్ అక్కడ. అయితే ఈ లెక్కను చూసుకుంటే మీకు మీ కూతురికి ఒక రూమ్ కట్టాలి సార్, లైక్ మెడల్స్ అన్ని పెట్టుకోవడానికి. నా మెడల్స్ అన్ని ఇప్పుడు ఎక్కడో లోపల పెట్టేశాం. నా వైఫ్ ఈ కొన్ని మెడల్స్ అయి ఉంటే సార్ ఇప్పుడు ఉన్న ఇంట్లో అన్ని నా కూతురుదే. ఒక రూమ్ అంతా దాందే, దాని ఫోటోగ్రాఫ్స్ కానీ, ఓకే సార్, దాని మెడల్స్ కానీ. సో సార్ అయితే నాకు ఒక్కటి చెప్పండి సార్, బ్యాడ్మింటన్ కొంచెం పక్కకు పెడదాము, వాలీబాల్ని తీసుకొద్దాము. సార్ మీరు ఆడిన ఎరాకి అండ్ ఇప్పుడు వాలీబాల్ ఆడుతున్న ఎరాకి రూల్స్ కానీ, మెజర్మెంట్స్ కానీ, ప్లేయర్ స్కిల్స్ కానీ ఏమన్నా చేంజింగ్ ఉన్నట్టు మీరు ఏమైనా గమనించారు సార్? ఇప్పుడు ఏంటంటే అండి, లేటెస్ట్ స్కిల్స్తో, ఈ టెక్నాలజీస్తో మీకు వాట్ యు సే మన అనాలిసిస్, వీడియో అనాలిసిస్ ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం ఇంప్రూవ్ అయినాయి. అవును సార్. మా రోజుల్లో ఏంటంటే ఒక
రీచ్ జంప్ చూసేవారు, దెన్ ఒక బ్రాడ్ జంప్ చూసేవారు, 3 జంప్స్ అనేసి, సింగిల్ జంప్ అనేది. తర్వాత వెయిట్ ట్రైనింగ్ మామూలుగా ఎండ్యూరెన్స్ ఆ 2.4 కిలోమీటర్స్ పరిగెత్తించేవాళ్ళు. దీనికన్నా ఎక్కువ ఉండేది కాదు. కానీ ఆ రోజుల్లో ఇండివిజువల్ స్కిల్ చాలా బాగుండేది. లైక్ జిమ్మీ జార్జ్, జంప్ అండ్ సర్వీసు, బ్యాక్ లైన్ అటాకు, ఇట్లాగా. దెన్ ఆ రోజుల్లో స్పీడు, అటాకింగు, కాంబినేషన్స్, వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా పవర్ ఉంది, లేదంటలా. పిల్లలు కూడా చాలా బాగున్నారు. కానీ ఉత్తి పవరే చూస్తున్నారు. అటాకింగ్ స్కిల్స్, ఆ డాజింగ్స్ కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఇప్పుడు కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సార్ నేను మర్చిపోయాను సార్, ఏంటిదంటే డిఫెండింగ్ ఛాంపియన్స్తో ఆడేశారు అనేసి ఈజీగా చెప్పేశాను కానీ సార్, నాట్ అన్ ఈజీ థింగ్ సార్. అప్పుడు మీరు క్లీన్ స్వీప్ చేశారు 3-0తో జపాన్ని. అవును, గుర్తుందా? 3-0 కొట్టాం, కరెక్ట్. 1986. నేను నార్మల్గా చెప్తాను అసలు సార్, అది హిస్టారిక్ విన్ అనేసి కూడా ఇప్పటికీ స్టిల్ ఇన్ ద పేజెస్ ఉంది సార్. అవును, అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలా. కానీ మా దగ్గర చెప్తున్నా కదా మీకు, జిమ్మీ జార్జ్ ఒక ప్లస్ పాయింట్. ప్లస్ ఆ రోజు ప్లేయర్స్ అందరూ ద వే దే ప్లేడ్ విత్, అంటే ఒక్కోసారి అపోనెంట్ ప్లేయర్ కూడా కొంచెం ఆడచ్చు, మనం కూడా కొంచెం ఫామ్ అనేది తెలుస్తుంది డిఫరెన్స్గా. అవును. సో వీఆర్ ఇన్ వెరీ గుడ్ స్వింగ్. సో ఏమైనా సరే గెలవాలి, అది గెలిస్తే మెడల్ వస్తుంది. సో 1962 ఎప్పుడో వచ్చింది ఒక మెడల్, సిల్వర్ మెడల్ ఏషియన్ గేమ్స్. అవును అవును. దాని తర్వాత మళ్ళీ ఇదే, దీని తర్వాత ఇప్పటివరకు లేదు. అవును సార్, అవును, లేదు. సో అలా నేమ్స్ ఉండిపోయినాయి సార్, నేమ్స్ ఉండిపోయినాయి. 3-0 అంటే ఆ అసలు ప్లేయర్లు వాళ్ళు ఈ రోజుకి ఉన్నాయి అట్లాగా. అదే సార్. సార్ చాలా బాగుంది సార్. చిన్న బ్రేక్కి ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం సార్. చాలా కాంట్రవర్షియల్ ఏముండవు సార్, చిన్నగానే. సార్ ఇంట్లో ఎవరు స్ట్రిక్ట్ సార్, మీరా మేడమా? అంటే సింధు విషయంగా వచ్చేసరికి, సింధు విషయం వచ్చేవరకు కొంచెం మేడం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. నేను ప్రాక్టీస్ వరకే, ఓకే, తర్వాత అది పట్టించుకొని ఇంకా. ఓకే సార్, మీ ముందు టీవీలో ఒక హై వోల్టేజ్ వాలీబాల్ మ్యాచ్ జరుగుతుంది, హై ఇంటెన్స్ బ్యాడ్మింటన్ మ్యాచ్ జరుగుతుంది, మీరు ఏం చూస్తారు సార్? ఇప్పుడు అంటే బ్యాడ్మింటనే చూస్తాను నేను. ఎందుకంటే బ్యాడ్మింటన్లో అంత ఇన్వాల్వ్ అయిపోయా. సో ఈ రోజుకి కూడా నేను బ్యాడ్మింటన్లో ఏ మూమెంట్ చేస్తే పిల్ల ఎక్కడ మిస్టేక్ చేస్తుంది ఏమిటి ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే డైలీ ఒక మ్యాచ్ చూస్తాను. ఓకే, డైలీ. ఓకే సార్, వన్ వర్డ్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ పివి సింధు. వెరీ డిసిప్లిన్డ్, హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ కమిటెడ్. సో స్టిల్ షీస్ కంటిన్యూయింగ్ దట్. ఓకే సార్, మీ ఫేవరెట్ ఆల్ టైమ్ 3 athletes పేర్లు చెప్పండి సార్. ఇన్ వాలీబాల్ ఆర్ ఎనీ అదర్ స్పోర్ట్, 3 athletes, ఒక టాప్ 3 మీ ఫేవరెట్. టాప్ 3 అంటే నాకు ఇండియాలోనా లేక మీరు? మీ ఇష్టం సార్, త్రూఅవుట్ వరల్డ్లో మీకు ఫేవరెట్ ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, పిక్ టాప్ 3. నాకు నెంబర్ 1 ఫెడరర్ అంటే చాలా ఇష్టం. ఓకే, ద వే హీ ప్లేస్, లాన్ టెన్నిస్ ప్లేయర్. యా. తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కువ చూసింది. సో ఎందుకంటే కమిట్మెంటు, డిటర్మినేషను, ఆ డెడికేషను, ఆ సీరియస్నెస్ గేమ్లో. అవును, ఈ రోజుకి స్టిల్ అంటే చిన్నపిల్లలు వస్తున్నా కూడా. సో వీళ్ళిద్దరూ అంటే నాకు చాలా ఇదిగా చూస్తా. ఆఫ్ లేట్ టాలెంట్ వైజ్ యంగ్ బాయ్ అంటే వైభవ్ సూర్యవంశీ. ఆ అబ్బాయి మ్యాచ్ కంపల్సరీ నేను అబ్జర్వ్ చేస్తా కూర్చుని. నిన్న మ్యాచ్ చూసారా సార్? మొన్న ఎలా అనిపించింది సార్? పాపం 3 runs షాట్. అంటే ఈ బాబుకి ఆ మెచ్యూరిటీ రాలా. సీనియర్ ప్లేయర్స్ అక్కడ వరకు వచ్చాక 100 చేసుకోవాలని మెల్లిగా ఆడతారు, సింగిల్ ఆడడము అలా అలా ఆడతారు. కానీ ఈ బాబుకి ఆలోచనలో ఉంది. క్రిస్ గేల్ 30లోనో 29లోనో కొట్టాడు సెంచరీ, నేను కొట్టేయాలన్న భావంలో కొట్టి అవుట్ అయిపోయాడు. కానీ లేకపోతే ఆ ఒక్క బాల్ ఆడి ఇంకో బాల్ కన్నా ఛాన్స్ తీసుకుని ఉంటే అన్న ఇట్స్ ఆల్ ఫేట్ అనుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్రికెట్ అనే వాటికి కొంచెం. కానీ ద వే ఈస్ ప్లేయింగ్ ఈజ్ అబ్సల్యూట్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాడ్మింటన్లో వస్తే మీకు యాన్సెయోంగ్. ఈ పిల్ల నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. ఈ అమ్మాయి ఓకే, నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ ర్యాంక్లో ఉంది సార్? వరల్డ్ నెంబర్ 1. ఓకే, కొరియా ప్లేయర్. అండ్ బ్యాడ్మింటన్లో ఆ అమ్మాయిని మించి ఇప్పుడు ఎవరు లేరు. ఓకే, సో ఆ అమ్మాయిని కొట్టాలి అంటే
నెక్స్ట్ చాలా ప్లాన్స్ చేసుకుని చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి ఆడాలి. అయితే మీరు గురుదక్షిణగా సింధుకి ఇచ్చింది ఏంటి సార్? నేను సింధు ఇది అని ఏం అడగలేదండి ఈ రోజు. సార్ సో అంటే ఈ రోజు వరకు ఏం అడగల అసలు. కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంటంటే, ఈరోజు కూడా సింధు నువ్వు ఇది చెయ్యాలమ్మా, ఇలా ఆడాలి అంటే నో అని చెప్పదు. ఓకే. సింధు దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ అది. అది నేనే కాదు, ఏ కోచ్ చెప్పినా, చివరికి మీరు చెప్పినా కూడా, పాప నువ్వు ఇలా ఆడుతున్నావు పాప, ఇలా ఆడుంటే బాగుండేది అంటే ఓకే అంకుల్ అంటది. ఓకే. అంతేగాని మీరే నాకు చెప్పేది అన్నట్టుగా అన్న ఇది లేదు. సో దానివల్లే సింధు ఇంకా ఆడగలుగుతుంది. అంటే ఆ హంగర్ అనేది పోలా. రైట్ సార్. ఇంకొకటి టఫెస్ట్ బ్లాక్ ఒక ప్లేయర్కి మీరు అమ్మ బాబోయ్ వీడికి బ్లాక్ చేయడం అంటే మనకి అదిరిపోద్దురా బాబు మనం చేయలేము అని ఎవరైనా ఒక ప్లేయర్ ఉన్నారు సార్ మీకు వాలీబాల్? బ్లాకర్ మా దగ్గర సందీప్ శర్మ ఉండేవాడు. మంచి హైట్, 6'7" హైట్. ఐ షో ఏ ఫోటోగ్రాఫ్ ఆల్సో. ఓకే. డిఫరెన్స్ తెలిసిపోద్ది, నేను పక్కన ఉన్నాను కాబట్టి బ్లాక్లో. సో ఆ రోజుల్లో మంచి బ్లాకర్, మంచి హైట్, ప్లస్ బాగా ఆడేవాడు. ఏషియన్ గేమ్స్లో మెయిన్ టీంలో ఆడాడు అబ్బాయి. ఓకే సార్. లాస్ట్గా ఒక లాస్ట్ క్వశ్చన్. 1986 మీ వాలీబాల్ టీం వర్సెస్ ప్రెసెంట్ ప్రైమ్ వాలీబాల్ ఛాంపియన్స్కి మ్యాచ్ పెడితే ఎవరు గెలుస్తారు సార్? అంటే అప్పుడు మేము ఉన్న ఫామ్లో తీసుకుంటే అంతే, ఆ ఫామ్ తోటే దీస్ పీపుల్ ఆర్ నథింగ్. కన్ఫర్మా సార్? కన్ఫర్మ్గా చెప్తాను నేను. సార్ మా దగ్గర చాలా వీడియో అనాలిసిస్లు ఉన్నాయి, మా దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, మీరు ఎలా గెలుస్తారు సార్? గెలుస్తాం అంటే ఆ స్పిరిట్, ఆ పవరు, ఆ కాంబినేషన్స్. సో ఎస్పెషలీ ఆ బ్యాక్ లైన్ అటాక్ కానీ, అంటే నేను ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు అందరూ షార్ట్ పాసెస్ కొడుతున్నారు కానీ రైజింగ్ ఎవరు కొడతల్లా. ఓకే. షార్ట్ పాస్కి రైజింగ్కి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే మీరు రైజింగ్ కొట్టగలుగుతారో బ్లాకర్ సచ్చినట్టు ఎగరాల్సిందే ముందు అక్కడ. కరెక్ట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెట్ అనుకోండి సార్, ఇలా పైకి ఇలా రాగానే కొడతాం అనమాట. ఇలా లెగిసే బాల్ని కొట్టేస్తారు కింద. షార్ట్ పాస్ అంటే ఇక్కడ వరకు వచ్చాక కొడతారు. ఈ లోపల టైం తీసుకుంటున్నారు ఆపోజిషన్ టీం. ఆపోజిషన్ వాడు కూడా చూస్తాడు. మీరు ఫస్ట్ చెప్పింది అయితే వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా ఇలా రాగానే కొట్టేస్తాను కాబట్టి సచ్చినట్టు బ్లాకర్ ముందే లెగిసి ఉండాలి, ఎగర ఉండాలి. అవును, కరెక్టే సార్, కరెక్టే. అదొకటి. నెక్స్ట్ ఇలా ట్రావెల్ అయ్యే బాల్స్ కొడతారు, కొట్టేవాళ్ళం మేము స్పీడ్గా. సో ఈ ట్రావెల్ అయ్యే బాల్ని ఇక్కడ పట్టుకోగలం, ఇక్కడ పట్టుకోగలం, ఇక్కడ పట్టుకోగలం. అవును, 3 వేరియేషన్స్లో పట్టుకోవాలం, పట్టుకునేవాడిని నేను. ఇప్పుడు ఈ ట్రావెలింగ్ బాల్ అనేది లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్రావెలింగ్ బాల్ ఇటు నుంచి వచ్చి మేము ఎయిర్లో అవుతూ ఇటు వచ్చి అటు కొడతాం, ఇటు కొడతాం, అంటే రిస్ట్ వర్క్ అంతా చాలా ఇదిగా ఉండేది, స్పీడ్ ఉండేది. రైట్ 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 రైట్. ఇప్పుడు నేను అది గమనించలా, మనం చూశాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతాను. సో దీనివల్ల ప్లస్ ఈ కాంబినేషన్స్ వలన పవర్ కూడా ఇప్పుడు కొట్టే వాళ్ళకన్నా సిరులు కొట్టేవాడు అసలు చేతులు మండుతున్నట్టు అయ్యాయి. ఓకే. ఈరోజు మీరు చూడండి నా చెయ్యి. అదే సార్, అది బ్లాక్ చేసేసా సార్. బ్లాక్ చేసినప్పుడు ఇక్కడ తగిలి ఈ బోన్ స్లిప్ అయిపోయి పైకి వచ్చేసింది. ఇది ఇక్కడికి వచ్చి గబుక్కుని లాగి మళ్ళీ ప్లాస్టర్. అదేవిధంగా ఇక్కడ కట్ అయిపోయింది చూడండి, బాల్ ఇలా వెళ్ళిపోయింది దీంట్లో నుంచి. ఓకే. ఎందుకంటే టేప్ ఇక్కడ ఇది 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 ఇదైందనేసి దీనికి వేసేవాళ్ళం ఇలాగా. ఈ గ్యాప్ వల్ల దీంట్లో వెళ్ళిపోయింది బాల్, ఇక్కడ కట్ అయిపోయింది ఇట్లా. ఓకే. దీనికి ఎన్నో 6 కుట్లు పడినాయి. సో ఆ రోజుల్లో ముందుగా ఆడేవాళ్ళం. సార్ ఫైనల్గా ఒక్క మెసేజ్ పేరెంట్స్కి అండ్ ప్లేయర్స్కి కూడా సార్, యంగ్ అథ్లీట్స్, ఇప్పుడు క్రికెట్ అనే కానివ్వండి ఏ స్పోర్ట్ అన్నా సరే చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఫర్ పేరెంట్స్ అండ్ అథ్లీట్స్ కూడా. అంటే అథ్లీట్స్ కూడా చిన్నప్పుడు అనేది మనం ఎవరు చెప్పలేరు. సో చిన్నప్పటి నుంచే తీసుకొస్తాం కాబట్టి పేరెంట్స్ సాక్రిఫైస్ చాలా ఉంటుందండి. ఇది పేరెంట్స్ అనలైజ్ చేసుకుంటూ పిల్లోడిని తీసుకెళ్ళి ప్రోత్సహిస్తూ ఎంటర్టైన్ చేసుకుంటాం కానీ, లేకపోతే ఎంకరేజ్మెంట్ చేస్తాం కానీ, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయాలి బాబుకి, ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేయాలి, ఎప్పుడు మనం చెప్పాలి, ఏ విధంగా చెప్తే వింటాడు, ఇవన్నీ పేరెంట్సే ఫస్ట్ ఆ బాబుని ఆ ఇంట్రెస్ట్ కలిగించేటట్టు లేకపోతే మోటివేట్ చేసుకుని తీసుకెళ్తాం రెగ్యులర్గా. ఇది మాత్రం 100% జరగాలండి. ఎందుకంటే పేరెంటు అబ్బాయికి ఇంట్రెస్ట్ లేనిదే కోచ్ కూడా ఏమీ చేయలేడు. రైట్ సార్. ఫస్ట్ ఇది చేసుకున్నాక ఆ ఇంట్రెస్ట్ బట్టి మనం రెగ్యులర్గా తీసుకెళ్తూ
కోచ్ ఏం చేయిస్తున్నాడు అని కూడా ఈ రోజుల్లో. ముందు కోచెస్ ఎలా ఉండేవారంటే అందరికీ ఒకలాగా చెప్పాలి, అంత మనీ అనేది ఇన్వాల్వ్మెంట్ లేదు అప్పట్లో, అందరికీ ఒకలాగా. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఆ, ఈ మీరు అన్నట్టు ఎప్పుడైతే మీకు స్పోర్ట్స్లో ఇవన్నీ వచ్చేసినాయో, అనలైజింగ్ అని కానీ, వీడియో అనాలిసిస్ అని కానీ, ఇవన్నీ ఈరోజు ఒక ఫిజియోని అడిగితే రోజుకు నాకు 2000 ఇవ్వు, అప్పుడు నేను చేస్తా. ఒక ట్రైనర్ని అడిగితే నాకు నెలకి ఇంత ఇవ్వు, అప్పుడు చెప్తా. ఆ రోజుల్లో కోచ్లు వేరు, ఇప్పుడు అంటే నెసెసిటీ అలా అయిపోయింది. నేను బ్లేమ్ చేయట్లా, కానీ కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. కానీ పులుని చూసి నక్కవాత పెట్టుకుంటున్నట్టు ఆ ఫిజియో అంత తీసుకుంటున్నాడు కాబట్టి నేను కూడా అంతే చెప్పాలి, లేకపోతే ఈ కోచ్ ఇంత తీసుకుంటున్నాడు అంతే చెప్పాలి, అవును, ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. దీంట్లో మంది ఎక్కువైపాటికి మజ్జిగ పలసన అయిపోయినట్టు మీకు ఆ కోచింగ్ సిస్టమ్ అనేది, కోచింగ్ ఇచ్చేది తక్కువైపోయింది. రైట్. అంతమంది మీద 10 మందికి ఇచ్చే కోచ్, ఆ రోజుల్లో 10, 15, 20 మంది వచ్చేవాళ్ళు, 30 మంది వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి 50, 100 ఇష్టం వచ్చినట్టు జాయిన్ చేసుకుంటున్నారు. ఇంతమంది మీద కాన్సన్ట్రేట్ చేయలేరు మీరు. అవును, అందుకని రిజల్ట్ మనకి తగ్గుతుంది. కొన్ని పేరెంట్స్కి తెలుసా, అప్పుడు నేనంటే స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఇక్కడ కాకపోతే ఫలానా అక్కడ ఆడిస్తే, లేకపోతే అతను రిక్వెస్ట్ చేసి ఆ విధంగా ఎక్స్ట్రా ఆడించుకుంటే మనం వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ లెవెల్కి అని నేను ఆలోచించగలిగే ఉండి నేను చేసుకున్నా అట్లాగా. ఈ రోజుకి మా అమ్మాయికి ఏం కావాలి అన్నది నాకు తెలుసు, నేను చేసుకోగలుగుతా, నేను చెప్పగలుగుతా. కానీ అది చెప్పింది ఫాలో అవ్వగలగాలి, ఇవన్నీ చూసుకుంటే కానీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇవన్నీ చేసుకుంటే పైకి వస్తారు. రైట్. లేదు అంటే ఒక లెవెల్ వరకు రాగలరు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలిచిన వెంటనే మీరు వచ్చి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సో మచ్. చూశారు కదా, మన లెజెండరీ ఫార్మర్ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ పివి రమణ గారు అండ్ ఫాదర్ ఆఫ్ లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు. సో ఆయన జర్నీ అంతా కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ వారం ఇంకొక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.